అందరికీ నమస్కారాలు. The Department of Maths and Science SCRT welcomes you one and all, particularly the teachers, HMs and the students of our schools in Telangana state. ఈరోజు రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా 2024-25 అనే శీర్షిక పైన ఈరోజు ప్రత్యేకంగా ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనే అంశం పైన మనం ఈరోజు టీశాట్ స్టూడియోస్లో రావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా అనే ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ ఎన్సీఈఆర్టీ వారు, మీకు తెలిసిన విషయమే, ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ న్యూఢిల్లీ వారు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్, ద సైంటిఫిక్ స్కిల్స్, ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ పెంపొందించడానికి ఒక మాసివ్ ప్రోగ్రామ్గా తీసుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో చాలా అన్ని పాఠశాలలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. సో ఈ సంవత్సరం 24-25 ఈ సంవత్సరంకి ఒక థీము, అంటే ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనే అంశం పైన ఫోకస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ప్రోగ్రాం మనము ఆల్రెడీ ట్రీ ప్లాంటేషన్ నిర్వహించాము, చాలా మటుకు స్కూల్స్ చేయడం జరిగింది. ఈ 2 ఫేజులు ఉన్నాయి దీంట్లో. వన్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ సెకండ్ ఫేజ్ ఈజ్ వాటర్ కన్జర్వేషన్. సో ఈ 2 అంశాలపైన మన రాష్ట్రంలో కనీసము, అంటే ప్రతి మండలంలో కనీసము 3 పాఠశాలలు పాల్గొనాలి. ఇక్కడ విషయం ఏంటంటే కేవలం 3 పాఠశాల కాదు, అన్ని పాఠశాలలు కూడా పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను విస్తృతంగా వెళ్ళడానికి, అన్ని పాఠశాలలకు చేరడానికి ఈ టీశాట్ వేదికను ఎంచుకోవడం అనేది జరిగింది. సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్, స్కూల్ హెడ్స్, టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ 6th class to 12th class. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే విద్యార్థులు, ఈ 6th to 10th class విద్యార్థులు ఈ ప్రోగ్రాము నిర్వహించవచ్చు. తమ పాఠశాలలో ఈ ప్రోగ్రాంను ఎలా చేయాలి అనేది, యాక్టివిటీస్ అనేది కూడా వివరించడం జరుగుతుంది. ఈరోజు ఈ ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ పైన మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, విషయ నిపుణులు ఉన్నారు. ముందుగా I would like to introduce Dr. M. Vasantalakshmi garu, నా పక్కనే ఉన్నారు. She is the Department of Chemistry, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా I would like to introduce Dr. J. సుమతి గారు, ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు రావడం కూడా జరిగింది. వీరిద్దరు ప్రత్యేకంగా ఈ ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్, అంటే వాటర్ కన్జర్వేషన్ చేయడానికి, అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్ చేయడానికి అవినాభావ సంబంధం కూడా ఉంది. ఈ 2 థీమ్స్ కొంచెం డిఫరెంట్గా అయినప్పటికీ కూడా బట్ ఒకదానికొకటి రిలేషన్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ను ఇందులో ఎన్సీఈఆర్టీ వారు కొన్ని సూచనప్రాయంగా కొన్ని యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మనం చర్చ చేస్తాము. ఆ తర్వాత నా పక్కన ఉన్న మేడం పక్కన, సుమతి మేడం పక్కన ఉన్నవారు డాక్టర్ పి సురేందర్ గారు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎస్సీఆర్టీ. వారు ఈ ప్రోగ్రామ్, అంటే మీకు ఈ ప్రోగ్రాం పాఠశాల నిర్వహించేటప్పుడు ఎలాంటి మనము ఇన్ఫర్మేషన్ ఎన్సీఆర్టీకి చేరవేయాలి, ఎలా చేరవేయాలి అనే అంశం పైన వారు మాట్లాడడం జరుగుతుంది. సురేందర్ గారు పక్కన ఉన్నది శ్రీ బి అప్పారావు గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, మహబూబాబాద్ నుంచి రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా, యాక్చువల్గా మనం ఈ ప్రోగ్రాం కొద్దిగా లేటుగానే చేస్తున్నాము, బట్ మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదటగా జిల్లాగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ 2024-25 రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా ప్రోగ్రాం ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చేయడము, అప్లోడ్ చేయడము ఎన్సీఆర్టీ వెబ్సైట్లో అవన్నీ కూడా చేయడం జరిగింది. సో వారి అనుభవాలు మనము ఈరోజు చర్చించుకుందాము. ఈ ప్రోగ్రాంలో ఎలా చేశారు, ఏం చేశారు అనేది కూడా విషయాలు వారి ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. Now I would like to invite
డాక్టర్ జె సుమతి గారు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు ఈరోజు ఈ ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ మీద కొన్ని విషయాలు మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ సెషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ తర్వాత ఒక మీరు ఓపెన్ ఫోరం ఉంటుంది. యూ క్యాన్ పుట్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, విల్ గివ్ ద ఆన్సర్స్ ఆన్లైన్లో ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ ఒక సమ్వేర్ 12 o'clock తర్వాత యూ క్యాన్ హ్యావ్ ఏ డిస్కషన్ బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్స్. ఓవర్ టు డాక్టర్ జె సుమతి గారు. నమస్కారం అందరికీ. ఈరోజు మనం రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా 2024 and 25 జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా పొల్యూషన్ సంబంధించి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి నేను ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఇక్కడ పిలిచారు, నేను వచ్చానన్నమాట. సో ఇక్కడ మనము ఈరోజు టాపిక్ మనకి వాటర్ కన్జర్వేషన్ అండ్ ప్లాంటేషన్ గురించి. సో వాటర్ కన్జర్వేషన్ అండ్ ప్లాంటేషన్ రెండు దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట. సో అది మనం దాని గురించి తెలుసుకునే ముందు వాట్ ఈజ్ వాటర్, వాటర్ ఏంటి, వాటర్ మనకి ఎందువల్ల అవసరం, దాన్ని ఎంత మనకి వాటర్ మన ప్లానెట్లో ఉంది, అండ్ ఎంత వాటర్ ఉన్న వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, అది బాగుందా లేకపోతే పొల్యూట్ అయి ఉందా, అండ్ దాన్ని మనం ఇంకా సరి చేసుకోవాలి అంటే ఏం చేయాలి అన్న దీని మీద మాట్లాడతానన్నమాట. సో నేను ఇప్పుడు ఇది చెప్పిన అంశాలన్నీ ఒక పీపీటీ లాగా తయారు చేశాను. సో మనం పీపీటీ చూద్దామా? ఓకే, పీపీటీ ఫస్ట్ స్లైడ్ ప్లీజ్. వాటర్ అవైలబిలిటీ అంటే వాటర్, నేను చెప్పాను కదా, నీళ్ళు లేకుండా మనం బ్రతకలేం, మనందరికీ తెలుసు. సో ఈ నీళ్ళు ఇంత ఇంపార్టెంట్ అయిన మనకి రిసోర్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద పంచభూతాలు మనం చెప్తాం అనమాట. పంచభూతాలు ఎయిర్, వాటర్, ఫైర్, ల్యాండ్ అండ్ స్పేస్. దాంట్లో వాటర్ విచ్ ఇస్ ద మేజర్ పార్ట్ మనకి మన ప్లానెట్లో అన్న మన బాడీలో అన్న 72% ఆఫ్ ద ప్లానెట్ ఆర్ మన బాడీ అన్న నీళ్ళతోనే అయ్యింది. సో ఈ 72%లో మనకి 97% ఆఫ్ ద వాటర్ మనకి సలైన్ వాటర్ అంటే ఉప్పు నీరు ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. ఓకే, సో మిగిలింది ఎంత? 3%. ఆ 3%లో కూడా 2% ఆఫ్ దాట్ ఇస్ ఇన్ మనకి గ్లేషియర్స్ అంటే ఐస్బర్గ్స్ వాటిలో ఉంటుంది. సో మిగిలింది ఎంత? మనకి 0.5% మిగిలింది అనమాట. ఆ 0.5% నీళ్ళే మనకి మన రివర్స్లో, మన లేక్స్లో వాటిలో ఉంటుంది అనమాట. సో మనం ద హోల్ ఆఫ్ ద ప్లానెట్లో ఉన్న నీళ్ళల్లో 0.5% వాటర్ గురించి మాట్లాడతాము. అండ్ దాన్ని ఎలా మనము ఎక్కడుంది, ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎలా దాన్ని కన్సర్వ్ చేసుకోవాలని చెప్తాం. సెకండ్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనము ఈ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, సో ఎంత ఒక్క పర్సన్కి ఎంత నీళ్ళు కావాలి అన్నట్టు మనం చూస్తాం అన్నమాట. మనకి 1951లో ఒక్క పర్సన్కి 5.2 MLD మిలియన్ లీటర్స్ పర్ డే అన్నట్టు వాటర్ ఉండింది. అది రాను తగ్గించుకొని మనకి 2050 వరకు 1.1 MLDకి తగ్గిపోతుంది. అంటే ఎంత? నియర్ అబౌట్ 75% వాటర్ మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ వాటర్ తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుంది? చాలా పెద్ద, మన అందరికీ తెలుసు, ఇట్ ఇస్ ఎంత పెద్ద స్ట్రెస్ అయిపోతుంది అంటే తాగడానికి ఎలా, మన డైలీ డొమెస్టిక్ పర్పస్కి వాటర్ మనం యూజ్ చేస్తాం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే బ్రషింగ్కి, మన టాయిలెట్ యూజెస్కి, వాటి అన్నిటికీ. సో ఆ స్ట్రెస్ మనం క్యాల్కులేట్ చేస్తే మన హోల్ ఆఫ్ మన భారతదేశంలో 50% ఆఫ్ ద స్ట్రెస్ మనకి ఉంది. ఆ దాంట్లో తెలంగాణకు వస్తే మనం చూడగలము, అక్కడ రెడ్ కలర్ ఇండికేట్స్ దట్ ఎంత మ్యాక్సిమం స్ట్రెస్ ఉందండి. సో తెలంగాణలో మనకి స్పెషల్లీ ద హైదరాబాద్ జోన్లో చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? మనకి భూగర్భ జలాలు చాలా తగ్గిపోయింది. మనకి గ్రౌండ్ వాటర్ ఉంటేనే దెన్ మిగతా వాటర్ మనకి లేక్స్లోను, రివర్స్లోను అందుతాయి అన్నమాట. సో ఈ డేటా మనకి గ్రౌండ్ వాటర్ దాని మీద మనము తయారు చేసాం అనమాట. సో తెలంగాణకి మనకి మోర్ స్ట్రెస్ ఉంది కంపేర్ టు
మన సదర్న్ స్టేట్స్కి, అండ్ దట్ టు హైదరాబాద్లో ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో ఈ సోర్సెస్ ఇప్పుడు మనం అంటున్నాం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్టు. మనం ఏమనుకుంటాం, యూజువల్లీ నీళ్ళు అంటే మనం లేక్స్, రివర్స్ వాటిలో అన్నట్టు. అది తప్పు. లేక్స్ ఆర్ స్టోరేజ్, మనకి స్టోరేజ్ అంటే ఇంకా లేక్స్లో ఉంటాయి అనమాట. సో వేర్ ఇస్ ద సోర్స్ అంటే మనకి రెయిన్ఫాల్ అనమాట. రెయిన్ఫాల్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, మాన్సూన్ సీజన్స్ నుంచి. సో మాన్సూన్ సీజన్స్లో మనకి ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, ఎన్ని రోజులు మనకి మాన్సూన్ ఉంటుంది, 365 డేస్లో సమ్ 45 to 50 డేస్ వరకు మనకి ఉంటుంది అనమాట. సో 45 to 50 డేస్లో ఉన్న నీళ్ళని మనం 365 డేస్ వరకు కాపాడుకోవాలి. ఓకేనా. సో ఆ నీళ్ళు ఎక్కడ ఉంటుంది, మనకి లేక్స్, రివర్స్లో ఉన్నట్టు కాకుండా మనకి సాయిల్లో కూడా నీళ్ళు ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకి సాయిల్ని కొంచెం ఆర్గానిక్ కంటెంట్ పెంచుకుంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ సాయిల్ది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ దెన్ ఈ యూసేజ్. సరే, ఈ నీళ్ళు వచ్చాక మనం దేనికి యూజ్ చేస్తాము అన్నట్టు ఇస్ ద క్వశ్చన్ అనమాట. మన యూజువలీ 65% మన ఈ నీళ్ళు మనకి యూజ్ చేసేది వచ్చేది రివర్స్ నుంచి వస్తుందన్నమాట. సో దాంట్లో మేజర్గా మనము రోజు డొమెస్టిక్ దానికి చూస్తే మనం డ్రింకింగ్ పర్పస్, క్లీనింగ్ పర్పస్ వాటికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఓన్లీ 8% ఆఫ్ ద వాటర్. దానికి 2% 2 to 20% ఆఫ్ ద వాటర్ మనకి డొమెస్టిక్ పర్పస్కి యూజ్ అవుతుంది. మిగతా 80% ఆఫ్ ద వాటర్ మనము తెలియకుండానే యూజ్ చేస్తున్నాం. తెలియకుండానే అంటే ఏంటనమాట, మనం ఇప్పుడు తింటున్న తిండికి, వేసుకున్న బట్టలకి, తర్వాత మనం యూజ్ చేసుకుంటున్న యూటిలిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మేజర్గా సెల్ ఫోన్స్ అనమాట. సో వాటి తయారింపు కన్నా, లేకపోతే మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ వాటి తయారింపు కన్నా, సో ఆ వాటర్ 80% పడుతుంది అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ వాటర్ని మనం 2 విధాలుగా సపరేట్ చేయొచ్చు. విజిబుల్ వాటర్ అంటే, విజిబుల్ వాటర్ ఏంటి, మనం రోజు తాగేది, మనం యూజ్ చేసుకునే వాటర్, టాయిలెటరీస్ కన్నా, బేతింగ్ కన్నా దానికి. తర్వాత గ్రీన్ వాటర్ అన్నట్టు అంటాం అనమాట. ఆ వాటర్ని ఏమంటారు, ఆ వాటర్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ ప్రొడక్షన్. మనం రోజు ఏంటి తినేది, అన్నం తింటాం అనమాట. సో రైస్. సో ఆ రైస్కి ఎంత నీళ్ళు పడుతుంది దాని పంట పండించుకోవడానికి, తర్వాత మనం వేసుకున్న బట్టలకి ఎంత నీళ్లు పడుతుంది దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి. సో వాటికన్నిటికీ ఇంకా మనము ఎంత నీళ్ళు పడుతుంది అన్నట్టు ఈ 2 కలుపుకుంటే మనకి నియర్ అబౌట్ 80% ఆఫ్ ద వాటర్ దానికి వెళ్తుంది, విచ్ వీ డోంట్ నో. సో అందువల్ల దట్ ఈస్ ఇన్విజిబుల్ వాటర్ అన్నట్టు అంటాం. విజిబుల్ వాటర్ మనం రోజు తాగేది, తినేది, క్లీనింగ్కి యూజ్ చేసేది. ఇన్విజిబుల్ వాటర్ ఇస్ మనం యూజ్ చేసుకున్న ఐటమ్స్కి, ప్రొడక్షన్కి ఎంత ఇదవుతుందంటే వాటర్ అన్నట్టు అంటాం. నెక్స్ట్ వాటర్ ఫుట్ ప్రింట్ అన్నట్టు అంటారు. ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే, మనం తయారు చేసుకున్న ఈ వాటర్ని యూజ్ చేసుకునేటప్పుడు ఎంత మనము ఎన్వైరన్మెంట్కి హాని కలుగుతుంది, ఆ దాన్ని ఫుట్ ప్రింట్ అన్నట్టు అంటారు అనమాట. సో విజువల్ వాటర్ అండ్ వర్చువల్ వాటర్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, విజువల్ వాటర్ అంటే ఏంటి, వర్చువల్ వాటర్ అంటే ఏంటి. సో వాటర్ వీ నీడ్ టు డ్రింకింగ్, బేత్, వాటికి ఇంకా డిషెస్కి, వాటికి అన్నిటికీ విజిబుల్ అన్నట్టు అంటారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అదే వర్చువల్ వాటర్ అంటే నేను చెప్పాను కదా, మన ఫుడ్ క్రాప్స్కి వాటికి యూజ్ చేసి. ఈ వాటర్ మనకి ఇప్పుడు ఈ మధ్యన బాగా తగ్గిపోయింది. ఎందువల్ల అన్నట్టు అంటారు, దే ఆర్ సో మెనీ థింగ్స్. అది నేను ముందర మీకు చెప్తానమాట, ముందు స్లైడ్స్లో ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాము దట్ వర్చువల్ వాటర్లో 80% ఆఫ్ ద వాటర్ ఇస్ ద వర్చువల్ వాటర్ మనం హ్యూమన్స్ యూజ్ చేసుకున్నది. ఆ 80% ఆఫ్ ద వాటర్లో మెయిన్గా మనకి నియర్ అబౌట్ 50% మనకి మన రైస్ ప్రొడక్షన్ గురించి వెళ్తుంది అనమాట. ఆర్ మన ఫుడ్, నాట్ ఓన్లీ రైస్, ఫుడ్ ప్రొడక్షన్. దాంట్లో కూడా ఎక్కువ శాతం మనకి రైస్కి వెళ్తుంది, ఎందుకంటే మన సౌత్ స్టేపుల్ ఫుడ్ రైస్ అనమాట. సో ఆ రైస్లో మనకి ఎంత నీళ్ళు ఇదవుతుందంటే నియర్ అబౌట్ 80%లో 50% వరకు ఇంకా మన రైస్ ప్రొడక్షన్కి అవుతుంది. సో అందువల్ల ఈ మనం రైస్ నుంచి మనం నెక్స్ట్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఫుడ్కి వెళ్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం చూసాం మన మిషన్ లైఫ్లో కూడా మన డైలీ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, మన వే ఆఫ్ లివింగ్ని మార్చుకోవాలి అన్నట్టు అంటారు. అక్కడ కూడా మన ప్రధానమంత్రి గారు చాలా యాక్టివిటీస్ గురించి అక్కడ దాంట్లో చెప్పారనమాట. అండ్ చాలామంది G20 సమ్మిట్లో వచ్చినప్పుడు కూడా డెలిగేట్స్కి అందరికీ ఇంకా మనకి రైస్ కాకుండా మిల్లెట్స్ పెట్టారనమాట. ఎందువల్ల, టు షో దాట్ పీపుల్ దాట్
అందరికీ ఇంకా చెప్పడానికి దట్ రైస్ కన్నా మిల్లెట్ ఇస్ అ వెరీ గుడ్ ఫుడ్. అండ్ దాంతోపాటు మనకి ఫుట్ ప్రింట్ అంటే వాటర్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. అంటే ఏంటి, మిల్లెట్స్కి ఎంత నీళ్ళు ప్రొడక్షన్కి పడుతుందో రైస్కి దానికన్నా 3 times మోర్ పడుతుంది. సో అందువల్ల మనం రైస్ కన్నా మిల్లెట్స్కి మనం ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. వాటర్ స్ట్రెస్ని మనం తగ్గించినట్టు 54% స్ట్రెస్ అన్నట్టు చెప్పాం కదా, సో దాన్ని తగ్గించుకోవట్టు అన్నట్టు అంటున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నాం కదా రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ మనము జరుపుకుంటున్నాము. దాంట్లో సార్ చెప్పినట్టు మనకి 2 అంశాలు మనం డిస్కస్ చేసుకుంటాం. వాటర్ కన్జర్వేషన్ ఒకటి, ప్లాంటేషన్ ఒకటి. ఓకేనా. సో కమింగ్ టు వాటర్ కన్జర్వేషన్లో మనకి 4 మళ్ళీ అగైన్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఆ దీంట్లో ఏంటి అంటే ఒకటి మనకి కాన్సెప్షనల్ రీఛార్జ్ పిట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్నట్టు ఉంది అనమాట. తర్వాత ఇంకొకటి మెయిన్గా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి అన్నట్టు. తర్వాత ట్రిప్ టు వాటర్ కన్జర్వేషన్ సైట్స్కి అండ్ దెన్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఈ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నా లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ ఇదన్నా ఎలా మనం క్యాల్కులేట్ చేయాలి అన్నట్టు రాష్ట్రీయ ఆవిష్కార సప్తాహ గైడ్లో మనకి ఇవన్నీ చెప్పారన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు వాటర్ అన్నట్టు మనం చెప్పాక ఈ వాటర్ మనము మీ స్కూల్స్లో మీరు నేర్చుకొని ఉంటారు. సో మెనీ సైకిల్స్, నైట్రోజన్ సైకిల్ అండ్ ఆల్ దాట్. సో అలా మనం హైడ్రాలజికల్ సైకిల్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు వాటర్ అనమాట. ఈ హైడ్రాలజికల్ సైకిల్లో ఏమవుతుంది మనందరికీ తెలుసు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, వర్షం నుంచి వస్తుంది అన్నట్టు తెలుసు. ఎలా ఇక్కడ మన భూగర్భాల నుంచి వచ్చిన నీళ్లు మనకి లేక్స్, వాటర్, రివర్స్లో ఉంటాయి అన్నమాట. ఆ నీళ్లు మనకి ఎండ వల్ల కొంచెం ఇవాపరేషన్ అయ్యి అవి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత ఆ క్లౌడ్స్ మనం కండెన్సేషన్ అయ్యాక డ్యూ టు టెంపరేచర్ వేరియేషన్ వల్ల కండెన్సేషన్ అయ్యాక నీళ్లు పడతాయి అనమాట. దట్ ఈస్ రెయిన్ వాటర్. అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద మనకి వాటర్ బాడీస్, దట్ ఈస్ లేక్స్, రివర్స్లో వస్తాయి అనమాట. సో ఈ సైకిల్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ సైకిల్ వెళ్తూ ఉంటుంటే దట్ ఈస్ ఈ నీళ్ళని ఎలా కన్సర్వ్ చేయాలి ఇస్ ఫస్ట్ పాయింట్ అనమాట. అక్కడ కన్జర్వేషన్లో మనకి ప్లాంటేషన్ ఎందుకు అన్నట్టు మీరు క్వశ్చన్ అడగవచ్చు. ప్లాంటేషన్ ఎందుకు అన్నట్టు అంటే ఆ ప్లాంట్స్ మనం ఎక్కడ పెడతాము, భూమిలో పెడతాం అనమాట. సో ఈ ప్లాంట్స్ మనకి ఆ పైన వచ్చే నీళ్ళని భూమికి, భూగర్భాలకి అందజేసే పని చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ద ఇంటర్లింక్. సో అందువల్లనే మనం ప్లాంటేషన్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పుకుంటాం. సో దిస్ ఇస్ వేర్ ద హైడ్రాలజికల్ సైకిల్ మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎందుకు మనం ఈ వాటర్ని కన్సర్వ్ చేయాలి అన్నట్టు అనుకున్నాం. చూడండి, లెస్ వాటర్ ఫర్ ఈచ్ పర్సన్. ఓకేనా. గ్రౌండ్ వాటర్ మనకి తగ్గిపోతుంది, భూజల్, తర్వాత రివర్స్ అవన్నీ ఇంకా పొల్యూట్ అయిపోతున్నాయి అన్నమాట. అండ్ ఈ వాటర్ తగ్గిపోవడం వల్ల మనకి ఎకానమీ కూడా తగ్గిపోతుంది. ఎలా అన్నట్టు నేను ఫర్దర్ దీంట్లో చెప్తాను అనమాట. తర్వాత క్లైమేట్ చేంజ్ మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. క్లైమేట్ చేంజ్ అన్నట్టు చాలా బాగా అవేర్నెస్ మా అందరికి వచ్చింది. సో వాట్ ఈస్ దట్ క్లైమేట్ చేంజ్, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకా ఫ్యూచర్ ఛాలెంజ్, దానివల్ల ఇంకా నెక్స్ట్ మనకి ఏం ఛాలెంజెస్ వస్తున్నాయి, దోస్ ఆల్ విల్ బి డిస్కసింగ్. నెక్స్ట్. సో ఇప్పుడు ఈ ప్లాంటేషన్ అన్నట్టు చెప్పాం. ఎందుకు మనం ప్లాంటేషన్ చేసుకోవాలి? యాజ్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ అ ఇంటర్లింక్ బిట్వీన్ ద మనకి వాటర్ సోర్స్కి, మనకి పైన రెయిన్ వాటర్ ఇక్కడ కిందికి వచ్చాక దాన్ని ఎలా మనం ఇక్కడ సాయిల్లో ఫిక్స్ చేసుకొని విచ్ గోస్ ఇన్ టు ద మన వాటర్ బాడీస్కి అన్నట్టు దాని గురించి మనం ప్లాంటేషన్ అవసరం అన్నట్టు అన్నాం. సో దానికన్నా ముందు నేను ఈ చెట్లు మనకి నిజంగా నీళ్ళు ఇస్తాయా, ఇస్తే ఎంతవరకు మనకి నీళ్ళు ఇస్తున్నాయి అన్నట్టు దాని గురించి మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్గా ఒక చెట్టు మనకి 3900 లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి సాయిల్లో ఇస్తుంది అనమాట ఫర్ ఎవ్రీ ఇయర్. 3900 లీటర్స్. ఈ 3900 లీటర్స్ పర్ పర్సన్కి మనకు 1.3 మిలియన్ లీటర్స్ పర్ ఇయర్, అంటే 3800 లీటర్స్ పర్ డే పర్ పర్సన్కి మనకి నీళ్ళు అవసరం ఉంటుంది అనమాట. సో ఈ నీళ్ళు మళ్ళీ మనకు ఉందా ఇస్ అ క్వశ్చన్ అనమాట. కానీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే మన తెలంగాణలో లాస్ట్ 4-5 years నుంచి మనకి మంచి వర్షాలు పడింది అనమాట. అంటే మనకి రిక్వైర్మెంట్ కన్నా
నియర్ అబౌట్ 80-90% చెప్పుకోవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు కావాల్సిన నీళ్లు వర్షం కూడా పడింది, కానీ దాన్ని మనం స్టోర్ చేయలేకపోతున్నాం అనమాట. సో వేర్ ఇస్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయాలి. సో దీంట్లో ఈ 3.3% ఆఫ్ దిస్ డొమెస్టిక్ వాటర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, మన కన్సంప్షన్కి ఎంత తీసుకుంటున్నాము, అండ్ అది ఒక 20% ఉంటుంది వర్చువల్ వాటర్ అండ్ విజిబుల్ వాటర్ అనేది చెప్పాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, వీ కెన్ స్కిప్ దిస్. సో ఇప్పుడు ముందు నేను మీకు చెప్పాను అనమాట హౌ ద ట్రీస్ మనకి హెల్ప్ చేస్తాయి అన్నట్టు. సో ఆ స్లైడ్లో మీరు చూస్తే కనిపిస్తుంది అనమాట. సో పైన మనకి ఆ చెట్లు ఉన్నాక అక్కడి నుంచి మనకి నీళ్లు ఆ రూట్ సిస్టమ్ నుంచి మనకి సాయిల్లో పర్కులేట్ అవుతుంది అనమాట. ఆ రూట్ సిస్టమ్ ఏం చేస్తాయంటే ఆ సాయిల్ పైనుంచి వచ్చిన వర్ష నీళ్ళని అది స్టోర్ చేసుకొని పెడుతుంది. అండ్ డ్యూరింగ్ ద లీన్ పీరియడ్ అంటే ఏంటి, మనకి సమ్మర్ సీజన్ అప్పుడు మనకి డ్రైగా ఉంటుంది. ఆ టైం అప్పుడు ఈ వాటర్ రూట్స్ నుంచి మన సాయిల్లో వదిలిపెడుతుంది అనమాట. సో సాయిల్ మనం ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాము, సాయిల్లో మన ఆర్గానిక్ కంటెంట్ బాగుంటే మనకి నీళ్ళు బాగుంటుంది అన్నట్టు. ఎలా అంటే ఎంత ఆర్గానిక్ కంటెంట్ ఉంటుందో అంత మనం ఈ రూట్స్లో నుంచి వస్తున్న నీళ్లు ఈ సాయిల్లో అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నాక ఆ నీళ్లు కింద గ్రౌండ్ వాటర్కి పంపిస్తుంది. సో అప్పుడు మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ ప్లాంటేషన్ మన వాటర్ బాడీస్ని రివైవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ వాటర్ బాడీస్, మన వాటర్ బాడీస్ దగ్గర ప్లాంటేషన్ చేస్తే మన బఫర్ ఏరియా అన్నట్టు అనుకుంటాం కదా, మన వాటర్ బాడీస్ బఫర్ ఏరియా. సో అక్కడ మన పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎలా అన్నట్టు అంటారా, అక్కడ సరౌండింగ్ ఆఫ్ ద వాటర్ బాడీస్ దగ్గర లేక్స్ అన్నా రివర్స్ దగ్గర అయినా ఒక 1 కిలోమీటర్ చప్పున మనం రివర్స్ దగ్గర ప్లాంటేషన్స్ పెడితే అక్కడికి మనకి ఏమవుతుందంటే సాయిల్ ఇరోషన్ అన్నట్టు మనం చదువుకొని ఉంటాం. సాయిల్ ఇరోషన్ అన్నట్టు. సాయిల్ ఇరోషన్ అంటే ఏంటి, ద గుడ్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ మనకి వర్షం పడినప్పుడు అది మన నీళ్ళతోని కొట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఆ సాయిల్ మనకి అక్కడే ఉండాలి అని అనుకుంటే ఈ చెట్లు ఏం చేస్తాయి, ఆ సాయిల్ని గట్టిగా అక్కడ ఉంచుతాయి. ద రూట్ సిస్టమ్ హెల్ప్స్ డూయింగ్ దాట్ అనమాట. సో అందువల్ల మనం ఏమంటాం అనమాట, ప్లాంటేషన్ నాట్ ఓన్లీ ప్లాంటేషన్ ఎక్కడ చేయాలి అన్నట్టు క్వశ్చన్ వస్తే రివర్ సైడ్ ప్లాంటేషన్ చేస్తే మనకి 2 విధాలుగా అది హెల్ప్ అవుతుంది. ఒకటి ఏంటి, ఇట్ డ్రాస్ ద వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, అక్కడి నుంచి మనకి మన రివర్ వాటర్ బాడీస్లో పంపిస్తుంది. అది కాకుండా మన సాయిల్ ఎరోషన్ని కూడా కాపాడుతుంది అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన వాటర్ బాడీస్కి. సో ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నాక మనం స్కూల్స్లో ఏం చేయొచ్చు ఈ వాటర్ కన్జర్వేషన్ గురించి అన్నట్టు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రోజు చూసుకునే, నాట్ ఓన్లీ ఇన్ స్కూల్స్, మనం ఇళ్ళల్లో కూడా చూస్తాం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేస్తున్న వెంటనే ఇంకా వి జస్ట్ స్విచ్ ఆన్, ట్యాప్ని ఆన్ చేసేసి ఇంకా వదిలిపెట్టేస్తాం అనమాట. సో ట్రై నాట్ టు వేస్ట్ ద వాటర్. చాలా సెన్సిటివ్గా, చాలా కేర్ఫుల్గా, కాన్షియస్గా వాటర్ని యూస్ చేయాలి అనమాట. వెన్ ఇట్ ఈస్ నీడెడ్, వాటర్ ఎప్పుడు మనకు అవసరం ఉందో అప్పుడు ఈ ట్యాప్ని తెరుచుకొని అప్పుడు వాడాలి అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన స్కూల్స్లో మనకి ఒక లీకేజెస్, ఒక రీసెర్చ్ స్టడీ చేశారనమాట, ఆడిట్. దాంట్లో మనకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే స్కూల్స్లో మోర్ దెన్ వాటర్ తాగేయడానికన్నా ఆ లీకేజెస్ నుంచి ఇంకా ఎక్కువ వాటర్, మోర్ దెన్ 50% లీకేజెస్ నుంచే వెళ్తుంది అన్నట్టు అన్నారనమాట. సో దేర్ ఈస్ వేర్ స్కూల్స్ ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా దాన్ని అడ్రస్ చేయొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అన్నదంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అందరూ కలిసి టీచర్స్తో పాటు వాళ్ళకి చెప్పేసి వాళ్ళ దగ్గర హౌ వీ క్యాన్ పుట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ సో దాట్ గ్రౌండ్ వాటర్కి మనకి రీఛార్జ్ చేయడానికి, సో దట్ వీ క్యాన్ బి యూస్డ్ ఇన్ ద లీన్ పీరియడ్, అదే సమ్మర్స్లో యూస్ చేయడానికి అలా చేయొచ్చు. తర్వాత ఒక ఆడిట్ మీరు మీ స్కూల్స్లో దట్ వాట్ ఈస్ నీడెడ్, వాటర్ మీకు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎంత అవసరం ఉంది, దానికి ఎంత మనము ఇంకా రీఛార్జ్ చేయవచ్చు బై రెయిన్ వాటర్ హార్వెస్ట్ అన్నా లేకపోతే ప్లాంటేషన్ అన్నట్టు అలాంటి ఒక ఆడిట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో అలా 10 డిఫరెంట్ ఇవి నేను అక్కడ స్లైడ్స్లో పెట్టాను అనమాట. మీకు కావాల్సి ఆల్ దిస్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది మనకి RASలో మనకున్న మేజర్ ఇది అనమాట, కాజెస్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ వాటర్ క్రైసిస్. ఇప్పుడు అదన్నీ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ నేను ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ గురించి అన్నట్టు అంటున్నాం అనమాట. మన క్లైమేట్ చేంజ్ అన్నట్టు మనం అంటూ ఉంటున్నాము. వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్?
సి ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ ఇంక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ ఎందువల్ల మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు అనగా మనకి ఇప్పుడు చెట్లు మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉంటున్నాయి, చెట్ల వల్ల మనకి క్లైమేట్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది అనమాట. టెంపరేచర్ ఎలా తగ్గుతుంది, వి ఆల్ నో, సమ్మర్ అనగానే మనం వెళ్ళి కొంచెం చెట్టు నీడలో నిల్చుందాం అన్నట్టు చూస్తున్నాం. జస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీరే చేసి ఉంటారు కూడా. చెట్టు కింద ఒకసారి నిలబడండి, చెట్టు సమ్మర్లో ఒక బయట వెళ్ళి చెట్టు బయట నుంచి ఆ షేడ్ నుంచి వెళ్ళి నిలబడండి, హౌ మచ్ డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది దీంట్లో. సో దట్ షోస్ క్లియర్లీ దట్ మనకి చెట్లు ఎంత మన టెంపరేచర్ని రిడ్యూస్ చేస్తుంది. మినిమం టు మినిమం మనకి ఒక చెట్టు ఒక 1 to 2 degrees ఆఫ్ టెంపరేచర్ని తగ్గిస్తుంది. సో అలా ఒక్క చెట్టు అంత చేస్తుంటే ఇంకా విసినిటీలో మనం అన్ని చెట్లు పెట్టుకుంటే ఇంకా ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ వేర్ క్లైమేట్ చేంజ్ మనకి అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఉన్న చెట్లని అంతా ఇంకా కొట్టేసుకుని ఉంటే ఇంకా టెంపరేచర్ పెరిగిపోతుంది. ఆ టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, మనకి ఇంకా ఉన్న వాటర్ అంతా మనకి లేక్స్ అండ్ ట్యాంక్స్ వాటిలో ఉన్న వాటర్ అంతా మనకి ఇవాపరేట్ అయిపోతుంది. ఇవాపరేట్ అయిపోతే ఏంటి, నెక్స్ట్ మనకి వాటర్ షార్టేజ్ అవుతుంది, టెంపరేచరు పెరిగిపోతుంది. ఆ టెంపరేచర్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, సమ్మర్స్ ఇంకా విపరీతంగా అయిపోతుంది. ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ ఇంకా అక్కడ అయిపోయినాక మనకి ఎలా అవుతుంది అన్నట్టు అంటే నేను రెయిన్ఫాల్ ఎలా అవుతుంది అన్నట్టు మీకు చెప్పాను. సో ఈ రెయిన్ఫాల్ ఫార్మేషన్ అయినప్పుడు ఇంకా టూ మచ్ ఆఫ్ ఎవాపరేషన్ అయినప్పుడు మనకి ఈ మధ్యన చూస్తున్నాం కొండపోతు వర్షం పడింది అన్నట్టు అంటారు న్యూస్లో. సో ఎలా పడుతుంది, సడన్ గష్ ఆఫ్ వాటర్, అంటే సడన్గా ఎక్కువగా వచ్చేస్తుంది వాటర్. సో ఆ వాటర్ వచ్చిన తర్వాత కూడా మనం స్టోర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే టూ మచ్ ఆఫ్, ఇప్పుడు ఇంత చిన్న 1 లీటర్ మీరు బాటిల్ పెట్టుకొని 2 liters ఆఫ్ వాటర్ వేస్తే ఏమవుతుంది, 1 లీటర్ దానిలో వెళ్తుంది, మిగతా దాంట్లో స్పిల్ అవుతుంది బయటికి. సో అలా గష్ ఆఫ్ వాటర్ సడన్గా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మనకి మోర్ దెన్ 70 to 80% ఆఫ్ వాటర్ వేస్ట్ అయిపోతుంది. సో దీస్ ఆల్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, and the next is very erratic seasonal variations like extreme temperatures, extreme summers anna, extreme winter anna, and extreme winter season అవుతుంది. ఇక్కడ నేను మన ఏన్షియంట్ మన పూర్వీకులు ఎలా మన వాటర్ని కన్సర్వ్ చేశారు అన్నట్టు ఒక స్లైడ్ పెట్టారనమాట. హియర్ మన బౌలీస్ అండ్ తాల్స్ అన్నట్టు అంటారు. యూజువల్లీ ఇది నార్థన్ సైడ్లో అంటారు. బౌలీస్ అంటే ఏంటి, మన దగ్గర మన స్టెప్ వెల్స్ అన్నట్టు అంటాం. అంటే లోపల అండర్ గ్రౌండ్ ఓపెన్ వెల్ అన్నట్టు అంటాం అనమాట. మనం ఇంతకుముందు చూసుంటాం చాలా పురాతన స్ట్రక్చర్లు దట్ అండర్ గ్రౌండ్ స్టెప్ వెల్స్ లోపలికి వెళ్తుంటే, స్పెషల్లీ గుడిలో చూసుంటాం మనం. లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనకి ఆ స్టెప్ వెల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో వాటిని స్టెప్ వెల్స్, బౌలీస్ అన్నట్టు అంటారు. టాల్స్ అంటే ఇంకా ఓపెన్ వెల్ మనకి, విచ్ వీ హ్యావ్ సీన్. సో వాటిది ఇంపార్టెన్స్ మన పూర్వీకులు వాళ్ళు తెలుసుకున్నారనమాట. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టు మనం తెలుసుకుందాం. సో దట్ వీ క్యాన్ ఇంప్లిమెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ అన్నా మనం అందరం కలిసి కూడా వీ క్యాన్ ఇంప్లిమెంట్ ఇట్. అండ్ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఫస్ట్ ఏంటంటే అది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డిజైన్గా చేపడింది అనమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నట్టు మీరు అడగొచ్చు ఎలా అన్నట్టు. అంటే దాన్ని సర్ఫేస్ ఏరియా ఎంత పెద్దగా ఉంటుంది అన్నట్టు అంటే ఎంత, ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకుముందు మనకి 100% రెయిన్ వస్తే వీ కాంట్ టేక్ ఇట్. ఎందుకు అన్నట్టంటే మనకి అంత కాంక్రీట్ స్ట్రక్చర్స్ అయిపోయింది మన రోడ్స్ అవన్నీ. సో వాట్ ఎవర్ ద వాటర్ కమ్స్ ఇట్ జస్ట్ ఫ్లోస్ ఆఫ్ అనమాట. సో అందువల్ల ఇంతకుముందు ఉన్న ఈ బౌలీస్ అన్న తాల్స్ అన్న సర్ఫేస్ ఏరియా ఎంత చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ రెయిన్ వాటర్ అంతా ఇంకా అది ఇంకుకుంటుంది, ఇట్ విల్ టేక్ ద రెయిన్ వాటర్. తర్వాత నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అనేట్టుగా యూజ్ అవుతుంది. అది ఎలా గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అనేటంటే అది చాలా డెప్త్గా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో ద మోర్ ద డెప్త్ మనకి అంత ఇంకా లోతుగా మనకి నీళ్లు ఇంకుతాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఇవాపరేషన్ కంట్రోల్. సో మనకి ఇవాపరేషన్ కంట్రోల్ అంటే ఏంటి, మన గ్రౌండ్ బౌలీస్ తాల్స్ అంతా ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే లోపలికి పైన కొంచెం చాలా వెడల్పుగా ఉంటుంది, లోపలికి ఇంకా కొంచెం వెడల్పు తగ్గుకుంటూ వెళ్తుంది. సో అందువల్ల ఏమవుతుంది, మనకి ఇంకా సన్ రేస్ తగ్గిపోతుంది. సో అందువల్ల ఇవాపరేషన్ తగ్గిపోతుంది అనమాట. సో ఇవాపరేషన్ కంట్రోల్కి కూడా అది పనిచేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లడ్ కంట్రోల్. ఫ్లడ్ కంట్రోల్ అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత కుండిపోతూ వర్షం వచ్చినా కానీ దాంట్లో ఇంకా తీసుకుంటుంది. సో మనకి ఇంకా రోడ్ల పైన నీళ్ళు వచ్చి ఇంకా ఫ్లడ్ కంట్రోల్
ఫ్లడ్ రాకుండా చూస్తుంది అనమాట. తర్వాత థర్మల్ రెగ్యులేషన్. థర్మల్ అంటే టెంపరేచర్ రెగ్యులేషన్. ఇది ఇంత పెద్ద వాటర్ బాడీ మన విసినిటీలో ఉంటే ఇంకా టెంపరేచర్ మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్ సెడిమెంట్ డెపోజిషన్ అన్నట్టు అన్నాం. మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనము. ఇట్ ఈస్ రిగార్డింగ్ మన సాయిల్ ఇరోషన్ గురించి. సో ఆ సాయిల్ ఇరోషన్ తగ్గిపోతుంది. ఎలా అన్నట్టంటే ఈ వాట్ ఎవర్ నీళ్ళతో పాటు వస్తున్న సెడిమెంట్ అంతా కూడా ఈ దీంట్లో ఇంకిపోతుంది అనమాట, బికాస్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం ఇంత వాటర్ గురించి, వాట్ ఈస్ వాటర్, దాని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అది ఎలా ఉంది అన్నట్టు చెప్పుకున్నాం. సో ఇప్పుడు కొన్ని కేస్ స్టడీస్ మనం చూస్తాం. అంటే చాలామంది మన భారతదేశంలోనూ కాకుండా బయట ప్రపంచంలో కూడా చాలామంది వాటర్ కన్జర్వేషన్ గురించి దే హ్యావ్ టేకన్ మెనీ ప్రోగ్రామ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్గా చూద్దాం, సో దట్ మీకు అది ఒక ఎగ్జాంపులరీగా ఉంటుంది. సో దట్ యూ ఆల్ క్యాన్ మీరు పిల్లలందరూ ఇంకా దాని గురించి ఇలా ఆలోచించి ఏం చేయొచ్చు అన్నట్టు దీని నుంచి కొంచెం టిప్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక కేస్ స్టడీ మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో వెస్టర్న్ ఘాట్స్లో అక్కడ కావేరీ ట్రిబ్యూటరీ దగ్గర అదొక ఎగ్జాంపుల్గా చూద్దాం. అక్కడ ఇంతకుముందు బాగా మంచి ఫారెస్ట్ కవర్ ఉండింది. సో అందువల్ల మనకి నీళ్ళు వాటర్ ఫ్లో చాలా బాగుండింది. కానీ ఈ బిఫోర్ 50 years బ్యాక్, అంటే సమ్ 2019 నుంచి ఇప్పుడు 2020 వరకు, ఒక 30 years వరకు అక్కడ ఏమైందంటే ఫారెస్ట్ కవర్ అంతా ఇంకా తీసేశారు. సో అందువల్ల ఏమైంది, అక్కడ ఇంకా స్ట్రీమ్స్కి ఇంకా వాటర్ వెళ్ళకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు ప్రాసెస్ దట్ హౌ వాటర్ ఎంటర్స్ ఇన్ టు ద స్ట్రీమ్స్ అన్నట్టు. సో అందువల్ల అక్కడ డ్రై అయిపోయింది. బట్ ఆ ట్రిబ్యూటరీలో, కావేరీ ట్రిబ్యూటరీలో దే స్టార్టెడ్ డూయింగ్ సమ్ ప్లాంటేషన్. అవన్నీ చేశాక దాని తర్వాత విదిన్ 4 to 6 months అక్కడ నీళ్ళు బాగా వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంకొక కేస్ స్టడీ 2012లో వరాహి రివర్ వెస్టర్న్ ఘాట్స్లో అక్కడ 9% అది ఫారెస్ట్ కవర్. అక్కడ కూడా ఇట్ ఈస్ ద సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఫారెస్ట్ కవర్ని తీసాక మళ్ళీ అక్కడ డిఫారెస్టేషన్ అయిపోయాక వాటర్ తగ్గిపోయింది. దెన్ అగైన్ ద ఫారెస్ట్ కవర్ వాజ్ ఇంప్రూవ్డ్. దెన్ అగైన్ మనకి వాటర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ బాగా అయింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ద సేమ్ థింగ్ జార్ఖండ్లో ఒక ఏరియాలో హెటాసు అన్నట్టు విలేజ్లో 365 acres ఆఫ్ ద ఫాలో ల్యాండ్ అక్కడంతా వాళ్ళు ప్లాంటేషన్ చేశారు. 1,00,000 చెట్లు పెట్టారనమాట. ఇది 2010లో చేశారు. అండ్ విదిన్ 7 years, దట్ ఈస్ 2017 కల్లా వాళ్ళకి ఆ చెట్ల మీద దే హ్యావ్ గాట్ సమ్ ఎకానమీ ఆల్సో, సమ్ 40 to 50 lakhs ఆఫ్ ఇన్కమ్ కూడా వచ్చింది. అండ్ రిజల్ట్ నియర్ బై వాటర్ బాడీస్లో వాటర్ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ సమ్మర్స్లో కొంచెం వాళ్ళకి నీళ్ళు ఉండిద్ది అప్పుడు యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది మన RASలో ఉన్న ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. మన అన్నా హజారే గారు మనకి తెలుసు, మహారాష్ట్ర గ్రేట్ లీడర్ అనమాట. సో అతను మనం చేసిన ఇది ఏంటంటే, ఒక రాలేంగా సిద్ధి దీంట్లో విలేజ్లో ఇట్ వాజ్ ఎ డ్రాట్ ప్రోన్ ఏరియా అనమాట. సో ఆ ఏరియాలో అగ్రికల్చర్ అంతా ఆగిపోయింది నీళ్ళు లేకుండా. సో 1970లో అన్నా హజారే ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తయారు చేశారనమాట. ఆ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ తయారు చేసిన తర్వాత అక్కడ మాసివ్ ప్లాంటేషన్ తీసుకున్నారు. ఆ ప్లాంటేషన్ తీసుకున్నాక ఆ ప్లాంట్ సర్వైవల్ గురించి కూడా అతను చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. స్కూల్ స్టూడెంట్స్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారనమాట. సో ఆ దీని ప్రోగ్రామ్ తర్వాత అండ్ ఆఫ్టర్ సమ్ 10 to 15 years ఆ ఏరియాలో అగైన్ వాటర్ గ్రౌండ్ వాటర్ క్వాంటిటీ బాగా ఇంప్రూవ్ అయింది అనమాట. దట్ ఈస్ అన్ వెరీ బిగ్ ఎగ్జాంపులరీ మన టోటల్ కంట్రీకి. అండ్ మెనీ ఆఫ్ ద అదర్ స్టేట్స్ దే హ్యావ్ టేకన్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. యమునా బయోడైవర్సిటీ పార్క్ దగ్గర కూడా అనమాట. అక్కడ దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ అబౌట్ వాటర్ కాకుండా మన బయోడైవర్సిటీ గురించి ఉంది అనమాట. బయోడైవర్సిటీ అంటే ఏంటి, మనకి పక్షులు, చెట్లు అండ్ అనిమల్స్ అవన్నీ. సో ఇన్ఫ్యాక్ట్ మనకి చెప్పాలి అనుకుంటే ఎంత బయోడైవర్సిటీ ఉంటుందో అంత మన ఎన్వైరన్మెంట్ మన ఫ్లరిష్ అవుతుంది. సో ఆ బయోడైవర్సిటీ మనకి యమునా బయోడైవర్సిటీ పార్క్ దగ్గర డిగ్రేడ్ అయింది అన్నట్టు చూశాక అక్కడ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ బయోడైవర్సిటీని కొన్ని స్పీషీస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆ పార్క్లో.
ఇంట్రడ్యూస్ చేశాక అండ్ దే ట్రై టు ఇంప్రూవ్ దట్ బయోడైవర్సిటీ బై ప్రొటెక్టింగ్ దట్ సైట్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అక్కడ 300 నేటివ్ స్పీషీస్ అంతా కూడా అక్కడ దే వర్ ఏబుల్ టు డెవలప్. అల్వార్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్లో తెలుసు మనకి ఎంత డ్రైగా ఉంటుందో ఆ ఏరియా. సో ఆ ఏరియాలో కూడా మనకి ఇంకా ఈ రెయిన్ వాటర్ లేకుండా, గ్రౌండ్ వాటర్ లేకుండా చాలా మందికి ఇంకా ఇబ్బంది అయింది అనమాట అక్కడ ఉన్న విలేజెస్కి. సో అక్కడ కూడా మ్యాసివ్ ప్లాంటేషన్ తీసుకొని తర్వాత కొంచెం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కన్స్ట్రక్షన్ చేశాక చాలామంది విలేజర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ స్కూల్స్ కూడా చాలామంది అక్కడ స్కూల్స్ కూడా వెళ్ళకుండా పిల్లలకి అది అర్థమయ్యి దాని ఇంపార్టెన్స్, దే ఆల్సో కేమ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. వాళ్ళు వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్లాంటేషన్ చేసి తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా చేసి వాటర్ క్వాంటిటీ అక్కడ ఇంక్రీజ్ అయింది. తమిళనాడు, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అక్కడ అక్యూట్ వాటర్ షార్టేజ్, మనం సౌత్లో వాటర్ షార్టేజ్ అంటే ఇంకా తమిళనాడు అన్నట్టు చెప్పుకుంటాం అనమాట. సో తమిళనాడులో కూడా అక్కడ ఏం చేశారంటే అక్కడ గవర్నమెంట్, దిస్ వాజ్ అ గవర్నమెంట్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ వాళ్ళు అక్కడ చాలా ప్రతి ఇంటికి కొత్త ఇల్లన్నా పాత ఇల్లన్నా ఏ ఇంటికన్నా కంపల్సరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టాలి అన్నట్టు చెప్పారనమాట. సో ప్రతి వాళ్ళు ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశాక విదిన్ 10 yearsలో 50 నుంచి 100%కి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ చెన్నై అండ్ తమిళనాడులో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ విత్ హర్యానా కూడా, సిక్కింలో కూడా ఇంకా అలాగే ప్లాంటేషన్ చేశారు అండ్ దే హ్యాడ్ వెరీ గుడ్ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇన్ని చూశాక దెన్ నెక్స్ట్ మనం యాజ్ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టీచర్ ఆర్ ఫ్యాకల్టీ మనం ఏం చేయొచ్చు టు కన్జర్వ్ వాటర్ ఆర్ ఫర్ ప్లాంటేషన్. ఈ 5 hours అన్నట్టు మనం పెట్టుకున్నాం, 5 rules అన్నట్టు కాకుండా 5 hours అన్నట్టు చెప్పుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఇదన్నా మనము ఒక యాక్టివిటీ చేయాలంటే అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే అందరికీ తెలియాలి దట్ హౌ water is important, how trees are important, how they both are interrelated. సో దాని గురించి మనం తెలుసుకుంటేనే దీన్ని మనం ఏదైనా మనం స్టెప్స్ వీ కెన్ టేక్ ఫర్దర్ టు డూ దాట్. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. సో స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఈ జనరేషన్కి అయితే మనకి టెక్నాలజీ ఎంత బాగుంటుందంటే సో అవేర్నెస్ క్యాన్ బీ డన్ వెరీ ఈజీలీ మన సోషల్ మీడియాస్లో లైక్ వాట్సాప్లో అన్నా ఇన్స్టాగ్రామ్ అన్నా. సో ట్రై టు డూ స్టూడెంట్స్ అందరు అవేర్నెస్ క్రియేట్ చేయండి దట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ప్లాంట్ ట్రీస్ అన్నట్టు అది చేయాలి. దెన్ కమింగ్ టు ద 5 hours నేను చెప్పాను కదా, రిడ్యూస్ వాటర్ కన్సంప్షన్ నేను చెప్పాను. దట్ ఎంత తక్కువ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ రిడ్యూస్ వాటర్ అంటే నీళ్ళు తాగడం తక్కువ చేసుకోవడం అన్నట్టు కాదు. ఇట్ ఈస్ రిడ్యూస్ ద వాటర్ యూసేజ్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ అప్పుడు నేను చెప్పాను కదా ట్యాప్ ఓపెన్ చేసి పెట్టడం, ఆర్ మన క్లోత్స్ వాషింగ్ కన్నా లేకపోతే వీటి వాషింగ్కి చాలా ఎక్కువ క్వాంటిటీ వాటర్ యూస్ చేసుకుంటే తక్కువ చేయడం అన్నట్టు. రీయూస్ గ్రే వాటర్ అన్నట్టు అంటారు. గ్రే వాటర్ అంటే ఏంటి, మనకి దీని నుంచి వస్తున్న వాటర్, మనకి రెయిన్స్ నుంచి వస్తున్న వాటర్ని దాన్ని జస్ట్ అలా వదిలిపెట్టకుండా దాన్ని మనం వీ క్యాన్ డైవర్టెడ్ ఫర్ యూజింగ్ ఫర్ గార్డెనింగ్, క్లీనింగ్, వీటికన్నా యూజ్ చేయొచ్చు. తర్వాత రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ మనం మాట్లాడాం కదా, గ్రౌండ్ వాటర్ని ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అన్నట్టు. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. రీసైకిల్ ద వేస్ట్ వాటర్. రీసైకిల్ అనేటువంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్ వేస్ట్ వస్తుంది అనమాట. ఆ కిచెన్ వేస్ట్ వాటర్ అంటే మన కూరగాయలు కడిగిన వాటర్ అవన్నీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. దాన్ని కొంచెం మనము క్లీన్ చేసుకొని వీ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ గార్డెనింగ్ లేకపోతే ఫ్లోర్ వాషింగ్ వాటికి యూజ్ చేయొచ్చు. తర్వాత రీసేవ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. సో దీస్ ఆర్ ద 5 hours విచ్ వీ హ్యావ్ టు ఫాలో టు కన్సర్వ్ వాటర్. దెన్ మాస్ ప్లాంటేషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు ప్లాంటేషన్ చేయాలి అన్నట్టు. సో గోయింగ్ ఫర్ మాస్ ప్లాంటేషన్. దెన్ కమింగ్ టు రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్ మీ స్కూల్స్లో తయారు చేయండి. సో థ్యాంక్ యూ, దిస్ వాస్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మేడం. వాటర్ అండ్ ట్రీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, ఎక్కువ బ్యాలెన్స్ ఉండడానికి ఈ రెండు కూడా అంశాలు వెరీ ముఖ్యమని చెప్పడం జరిగింది. మనం ట్రీ ప్లాంటేషన్ గురించి కూడా గత ప్రభుత్వంలో కూడా తెలంగాణకు హరితహారం అన్నది ఒక మాసివ్ ప్లాంటేషన్ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వన మహోత్సవం ద్వారా కూడా ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియనే. కానీ మనం ఎన్నైతే చెట్లు పెంచుతున్నామో దానికంటే డబుల్ రేట్లో
దాన్ని కొట్టేయడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే చెట్లు కొట్టేయడం అనేది వచ్చేసింది. ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే చెట్లు ఫస్ట్ క్యాజువాలిటీ చెట్లే. సో దట్ హెస్ బికమ్, సో ఇది ఒక డేంజర్గా మారిపోయింది పర్యావరణానికి. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య మనకు చాలా వాటర్ క్రైసిస్ ఉన్నది, కానీ రేపు జరగబోయే యుద్ధాలు కూడా వాటర్ పైనే ఉంటాయి అనేది కూడా చాలామంది అంటున్నారు. వాటర్ వార్స్ అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఫేస్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే ఇంటర్ స్టేట్స్ మనకు విత్ ఇన్ ఇండియాలోనే ఇటు కావేరి గురించి, ఇటు కర్ణాటక, తమిళనాడు, కృష్ణా, గోదావరి పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఈ డిస్ప్యూట్స్ అనేది చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మపుత్ర తీసుకున్నప్పుడు అటు టిబెట్, చైనా, ఇండియా, తర్వాత బర్మా, బంగ్లాదేశ్ ఈ మధ్య ఉన్నది. అదేవిధంగా సింధు ప్రాంతం, ఆ ప్రాంతం చూసినప్పుడు పాకిస్తాన్, ఇండియా, ఇండస్ వాటర్ కూడా షేరింగ్, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ మనకు వస్తూనే ఉన్నాయి. సో ఇది వాటర్ కన్జర్వేషన్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనేది మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం. వాట్ ఐ ఫీల్ ఇన్ అర్బన్ లైఫ్లో అయితే ఇంకా చాలా వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. మేడం చెప్పినట్టు 80% ఆఫ్ వాటర్ వీఆర్ యూజింగ్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్. ఇండస్ట్రీస్ కావాలంటే ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ స్టీల్ ఫ్యాక్టరీ కావాలంటే ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ కావాలంటే యూ హ్యావ్ టు రివర్స్నే డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. సో ఇట్స్ చాలా ఇన్విజిబుల్, మనకు కనపడతలేదు. అగ్రికల్చర్ ఒకటి, లేకుంటే మనం వాడేదే అనుకుంటున్నాం జనం అంతా. కానీ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆల్సో లాట్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ జరుగుతున్నట్టు మనకు కనపడుతుంది. సో అక్కడ చాలా వాటర్ పర్కులేట్ కూడా అవుతుంది అది. సో ఇవన్నీ కూడా దృష్ట్యా పెట్టుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఇంతకుముందే మేడం చెప్పారు ఒకటి, ఇన్ 1940s అండ్ 50s 5.5 మిలియన్ లీటర్స్ పర్ హెడ్ వాడే వాళ్ళము. అటువంటిది ఇప్పుడు 1.1 అంటే 1/5 తగ్గిపోయింది. సో ఇంకా ముందు 2050, 2060కి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా ఆందోళనకరమైన విషయము. కనుక ఈ వాటర్ కన్జర్వేషన్ ఒక ఉద్యమంలాగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పాఠశాలలో సెన్సిటైజేషన్ కాకుండా మీరు చేసే పాఠశాలలో జరిగే అవేర్నెస్ ఏదవుతుందో అది సమాజంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా, సామాజిక క్రైసిస్గా మనం తీసుకోవాల్సిన. ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద స్కూల్స్. అందుకే ఇక్కడ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ను ఫోకస్ చేశాం. ఎందుకంటే భావి భారత పౌరులు అంటే సరిపోదు, భావి భారత విత్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ టు లీడ్ ద లైఫ్. ఆ సెన్సిటైజేషన్ వీళ్ళకి వస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ కుటుంబాల మీద ఉంటుంది, కమ్యూనిటీ మీద ఉంటుంది, రానున్న తరానికి కూడా ఉంటుంది. కనుక అందుకే ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద స్కూల్ అనేది. అందుకే ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ను మనం ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది. పర్టికులర్గా మేడం చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. బౌలీస్, ఎస్, గతంలో బౌలీస్ పెద్ద పెద్ద బావులు ఉంటుండే. ఇప్పటి కూడా మన హైదరాబాద్లో చూసినప్పుడు ఈ వాటర్ కన్జర్వేషన్కి సంబంధించిన ఇష్యూ పైన రీసెంట్గా సర్వే జరిగిన బౌలీస్ బన్సీలాల్పేట హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గరే ఉంటుంది. స్టెప్ వెల్ ఉంటుంది అక్కడ, స్టెప్ వెల్ మెట్లది. అది కూడా అది మొత్తం చెత్తతో కప్పిపోయాడు. అది ఏదో మరి దాని కొంత వెల్ లవర్స్ అనుకోవచ్చు, వాటర్ లవర్స్ అనుకోవచ్చు, వాళ్ళు కొంచెం దానిపైన శోధించి దాన్ని తీసి దాన్ని మళ్ళీ మంచి పునర్వైభవం కొనసాగించారు. ఎందుకంటే దట్స్ నాట్ ఎ సింపుల్ వెల్. అక్కడ వాళ్ళు ఆటలు, పాటలు, అన్ని కార్యక్రమాలు, కల్చరల్ నైట్స్ జరిగేటివి అలా ఉంటుండే. అంతేందుకు మనకు గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కుతుబ్ షా టూమ్స్ దగ్గర కూడా ఇట్లా స్టెప్ వెల్స్ చాలా ఉన్నాయి. అక్కడ గచ్చిబౌలి అంటాం ఇప్పుడు మనం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అక్కడ కూడా స్టెప్ వెల్స్ ఉన్నాయి. సో ఇట్లా మనకు హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణ ప్రత్యేకంగా అంటే మనకు స్టెప్డ్ వెల్ అంటే గుజరాత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అండ్ నియర్ బై ప్లేసెస్లో మనకు ఎందుకంటే తెలంగాణలో మనకేమి రివర్స్ అనేది కృష్ణా గోదావరి ఉన్నప్పటికీ కూడా వర్షాధారిత దానిపైన ఎక్కువ వెల్స్ పైననే, అదేవిధంగా వ్యవసాయము, అదేవిధంగా లేక్స్ పైన జరిగేది కనుక మనకు వాటర్ కన్జర్వేషన్ అనేది వెల్స్ మీద చాలా ప్రాతకాలంలో అందరం స్విమ్మింగ్ చేసేవాళ్ళం అప్పట్లో. వాళ్ళు ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది. నవ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద స్విమ్మింగ్ పూల్స్. కనుక ఈ వాటర్ కన్జర్వేషన్ పైన మనము ఈ సెన్సిటైజ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. రియల్లీ మేడం, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ విషయాలన్నీ కూడా మీరు మీ అనుభవం ద్వారా చెప్పిన విషయాలు మేడం. అదేవిధంగా దేశం మొత్తం కూడా జరుగుతున్న ఈ వాటర్ కన్జర్వేషన్ పైన ఎలాంటి
ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ట్రీ ప్లాంటేషన్కు వాటర్కు చాలా అవినాభావ సంబంధం అనేది ఈ కేస్ స్టడీస్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us గో టు ద మేడం, మన దగ్గర వసంతలక్ష్మి గారు ఉన్నారు, డాక్టర్ ఎం వసంతలక్ష్మి గారు. షీఈ్ ఫ్రమ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వారు కూడా ఎన్విరాన్మెంటల్ పైన చాలా వర్క్ చేస్తున్నారు. వారు ప్రత్యేకంగా మన రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనే దానిపైన ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ కొన్ని యాక్టివిటీస్ రూపొందించడం అనేది జరిగింది. దానిపైన కూడా వారు ఆ విషయాలకు ఫోకస్ చేస్తూ వాట్ యాక్టివిటీస్ వీ క్యాన్ డూ అట్ అవర్ స్కూల్ లెవెల్ అండ్ దట్ క్యాన్ బీ టేకన్ అట్ ద కమ్యూనిటీ లెవెల్. కేవలం పాఠశాలకు పరిమితం కాదు, దాని విస్తృత స్థాయిలో తీసుకుపోవడానికి మనం ఏం చేయాలి పాఠశాలలో అనేది, అది అబ్జర్వేషన్ స్కిల్లా, సైంటిఫిక్ స్కిల్లా, లేకుంటే ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్లా, రీడింగ్ స్కిల్లా, రికార్డింగా, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఆ విషయాలు. సో వారు ఈ విషయాలను మనతోటి షేర్ చేసుకుంటారు. ఓవర్ టు వసంతలక్ష్మి. అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువులందరికీ, చిన్నారులందరికీ నా నమస్కారం. భారతదేశ భవితను నిర్మిస్తున్న అట్టడుగు వర్గాల విద్యార్థులని తీర్చిదిద్దుతున్న అందరికీ నా నమస్కారాలండి. భారతదేశం అత్యధిక జనాభాతో ఉంది. అలాగే పర్యావరణ సమస్యలు కూడా అంతే పెద్ద ఎత్తున మన మీద ఉన్నాయి. ఒకప్పుడు మనం తీసుకుంటే జనరేషన్కి ఒక ఛాలెంజ్, ప్రతి జనరేషన్కి ఒక ఛాలెంజ్. మన తాతగారి టైంలో వైద్యం సరైన వైద్యం అందకపోవడం, సరైన విద్య అందకపోవడం ఛాలెంజ్. నెక్స్ట్ 40 అంటే మా ఏజ్ జనరేషన్కి వచ్చేటప్పటికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం సమస్య, టెక్నాలజీ సపోర్ట్ లేకపోవడం సమస్య. ఇప్పుడు అవన్నీ మనం పద్ధతిలో ఒక దారి ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అవన్నీ టార్గెట్స్ని మనం అచీవ్ చేయగలిగాం. ఆ అచీవ్ చేసే మార్గంలో కొన్ని మనం కోల్పోయాము, కొన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. ఆ నెగ్లెక్ట్ చేసిన అంశంలో ఒకటి ఏంటంటే పర్యావరణం. ఆ పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత, మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ పర్టికులర్గా రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ ఏదైతే టాస్క్ తీసుకుందో, ఏవైతే గైడ్ లైన్స్ పెట్టిందో, దానికి నేను అభినందనలు తెలుపుతున్నాను. చాలా అవసరమైన అంశం ఇది. మాట్లాడాల్సిన అవసరం, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం, దానికోసం పని చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మీరు బాగా చేయగలరని, గురువులు ఎవరైతే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దుతారో మీరు బాగా చేయగలరన్న నమ్మకంతో ఎన్సీఆర్టీ ఈ పర్టికులర్ బాధ్యతని మీకు అప్పచెప్పింది. సో మోడల్ ప్రాజెక్ట్స్ కింద కొన్ని మండలాలు, ఆ బ్లాక్స్ 7000 బ్లాక్స్, ఆ బ్లాక్స్లో ఈచ్ బ్లాక్లో ఒక 3 స్కూల్స్ అట్లా తీసుకొని ఆల్మోస్ట్ 21,000 స్కూల్స్కి ఈ అవకాశాన్ని అందించారు. దానికి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అందరూ సమగ్రంగా కృషి చేస్తున్నారు. వాళ్ళ ఆశయం నెరవేరాలి, భారతదేశం జల కళతో నిండాలి. అదేవిధంగా సుసంపన్నంగా హరితహారం ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టుకున్నామో అవి నెరవేరాలని ఆశిస్తూ నాకున్న జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఆల్రెడీ సార్ ఇన్ఫామ్ చేశారు, ఏ ఫేజ్లో ఏ వర్క్ ఉంది, మనకి ఏ పనులు మనం చేయాలి అని, phase 1, phase 2. అదేవిధంగా సుమతి మేడం గారు కూడా వివరించడం జరిగింది. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్. మనము జనరల్గా చెట్టు పెడుతున్నాం, పెట్టేసాం, ఫోటో దిగేసాం, రైట్? అట్లా అనుకుంటే ఒక ఫార్మరు నిజంగా ఎన్ని చెట్లు పెడుతున్నారు, రోజు ఎంత పరిరక్షణ చేస్తున్నారు. మరి ఆ ఫార్మర్స్ అందరికీ మనం ఫోటోలు పెట్టేద్దామా? కదా, పెట్టాలి. నిజానికైతే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ వృత్తిలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. కొంత మనం కలుషితం చేసాం, మనం ఇండస్ట్రియలైజేషను, పెస్టిసైడ్స్ అవి ఇవి వాళ్ళకి లేని పద్ధతులు మన ఇన్కమ్ కోసం నేర్పించి కొన్ని చెడగొట్టినప్పటికీ మీకు ఇక్కడ స్లైడ్లో క్లియర్గా కనిపిస్తుంది ఏమేమి చెట్టు వలన మనకి ఏమి లాభాలు ఉన్నాయి. కొన్ని కనిపించే లాభాలు, కొన్ని కనిపించినటువంటి లాభాలు. ఎయిర్ని క్లీన్ చేస్తుంది, అట్లనే పండ్లు ఫలాల్ని మనకు అందిస్తుంది,
అట్లనే ఎన్నో రకాల జీవరాశులు, ఎన్నో రకాల సూక్ష్మజీవులు దాని చెట్ల ఆకుల మీదనో మొదల మీదనో బతుకుతూ ఉంటాయి. బయోడైవర్సిటీ పెరుగుతూ ఉంటుంది. అట్లనే ఇంక్రీజ్డ్ ప్రాపర్టీ వాల్యూ. మీకు ఒక చెట్టు ఉంది అంటే ఇప్పుడు మీకు తెలుసు ఏమంటారు, పుష్ప సినిమా చూసారు కదా అందరూ, చూసుంటారు కదా. స్మగ్లింగ్ అవుతుంది. ఎందుకు స్మగ్లింగ్ అవుతుంది? అది చాలా వాల్యుబుల్ కాబట్టి స్మగ్లింగ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ ప్రాపర్టీ వాల్యూ. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని స్టోర్ చేస్తుంది. అట్లనే వాటర్ని రిటైన్ చేస్తుంది. దాని గురించి సుమతి మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా వాటర్ని చెట్టు రిటైన్ చేస్తుంది అంటే, ఏదైతే చెట్టు ఉంటుందో ఆ రూట్ ఏరియా ఒక స్పాంజ్ లాగా అనుకోండి. స్పాంజ్ని వాటర్ బకెట్లో వేస్తే ఎట్లా వాటర్ హోల్డ్ చేస్తుందో, అదేవిధంగా చెట్టు ఉన్న ప్రాంతము అంత నేల కూడా స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్లా మీకు రెయిన్ వాటర్ స్టోర్ అవుతుంది. ఇంకోటి ఫ్లడ్ కంట్రోల్. ఫ్లడ్ కంట్రోల్ ఎట్లా అంటే, ఎప్పుడైతే మీకు చెట్లు ఉన్నాయో ఇట్స్ లైక్ న్యాచురల్ వాల్. అంత ఫోర్స్తోని వాటర్ మూవ్ అవ్వదు. గడ్డి అదంతా పెరిగి ఉంటుంది కాబట్టి వాటర్ మూవ్మెంట్ స్లో ఉంటుంది. అట్లా మీకు ఫ్లడ్ కంట్రోల్ అవుతుంది. షెల్టర్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇంప్రూవ్ ది కాన్సన్ట్రేషన్. మనం చెట్టు కింద పోగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. గురుకులాలలో అయితే ప్రశాంతంగా చదువుకున్నారు, మనమైతే 4 గోడల మధ్య చదువుకుంటున్నాం. కానీ క్రైమ్ ప్రివెన్షన్. ఇంకొకటి ఏంటంటే, మీరు హాస్పిటల్లో వాటిలో కూడా ఇంతకుముందు గ్రీన్ కలర్ కర్టెన్స్ వాడారు. ఇప్పుడేమో కార్పొరేట్స్ వచ్చి రకరకాల కర్టెన్స్ వచ్చాయి. కానీ వై? బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ది ఐ. సో క్రియేట్స్ ప్లెజెంట్నెస్. క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. వంగర్ మతే అని చెప్పి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పారు, క్రైమ్ కూడా తగ్గుతుంది అని చెప్పి. నాయిస్ రిడక్షన్. మీరు చూడు, కలర్ ఎఫెక్ట్. అడవిలో ఉన్నారనుకోండి, మీకు సిగ్నల్స్ వస్తాయా? మొబైల్ ఫోన్ సిగ్నల్స్ రావు. అట్లనే నాయిస్ రిడక్షన్, రేడియేషన్ రిడక్షన్ అండ్ బేసిక్ థింగ్ ఆఫ్ అవర్ లైఫ్. 1 నిమిషం 2 నిమిషాలు మనం ముక్కు మూసుకున్నామంటే నో మోర్. అంటే మన లైఫ్, మన జీవితం దాంతోనే లింక్ అయి ఉంది. దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొవైడింగ్ బై ది ట్రీస్. ఇస్ ఓన్లీ వన్ రియాక్షన్ దట్ ఆల్ ఆఫ్ యూ నో. 6th to 9th 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ అంటే ఫోటోసింథసిస్ రియాక్షన్ మీకు తెలుసు. ఇఫ్ దట్ రియాక్షన్ ఈజ్ నాట్ దేర్, దెర్ ఈస్ నో ఆక్సిజన్ ఫర్ అస్. దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ బై, ఇస్ గోయింగ్ టు బి ఫ్యాక్టరీ. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిజన్ ఫ్యాక్టరీ. మనకి కరోనా టైంలో తెలుసు, ఒక సిలిండర్ మనము ఒక పేషెంట్కి ఇస్తే ఒక డేకి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. సో క్యాలిక్యులేట్ 2000 into your age into days, then how much we have to pay in the form of monetary money to the nature. మనం అవేమి మన అడగట్లేదు, అన్ని డబ్బులు కట్టమని అడగట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ లాగా, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా అన్నీ ఇస్తూ కూడా ఆమెమి అడగట్లేదు. కాకపోతే మనం కాపాడుకోవడం ఒక్కటి చెయ్యాలి ఆ పని. షేడ్ అండ్ సేవింగ్ ఎనర్జీ. ఆక్సిజన్ ప్యారలర్స్ అని వచ్చాయి, అంటే షాపుల్లాగా ఆక్సిజన్ పోయి బ్రీత్ చేసుకోవడానికి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఓకే, మనము వాటన్నిటికి పే చేయొద్దు. వాటర్కి పే చేయడం, ఎయిర్కి పే చేయడం, ఇదంతా బిజినెస్. అట్లా కాదు. మనకి న్యాచురల్గా నేచర్ ఇచ్చింది, అది మన హక్కు. గుర్తుపెట్టుకోండి, నేచర్కి మన నేచర్ని కాపాడుకోవడం మన బాధ్యత. అట్లనే నేచర్ ఇచ్చింది సమగ్రంగా సమానంగా తీసుకోవడం మన హక్కు. రైట్? ఒక్కళ్ళ పాకెట్లోకి వెళ్ళొద్దు. న్యాచురల్ రిసోర్సెస్, కొండలు, గుట్టలు, నదులు అన్నీ గుర్తుపెట్టుకోండి, అవి ప్రజల సొంతం. కామన్ ప్రాపర్టీస్. ప్లీజ్ రిమెంబర్ your future generations. Remember, all these are common properties, not of private properties. It should not be in the hands of private persons. Remember, మనందరి సంపద అది, మనందరి కామన్ సంపద. నీది నాది కాదు, గోడలు కట్టుకొని చేసుకోవడానికి. అది మనందరిది కామన్ ప్రాపర్టీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ స్లైడ్. ఇంకా ఒక్కసారి ఆ స్లైడ్ చూడండి, మీకే తెలుస్తుంది ఆ చెట్టు నీడకి ఎంతమంది మీ చేరిపోయారో, ఎన్ని జంతువులు చేరాయో. రైట్? ఒక షేడ్, ఒక చెట్టు ఏమి లేని చోట ఒక చెట్టు ఎంత అవసరం ఉంది. మనిషి కాకుండా నా కార్ ఎక్కడ పార్క్ చేయాలో అనేది వెతుక్కుంటున్నాం. అంటే సమయం అట్లా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడు గుర్తొస్తుంది చెట్టు అనేది. ఎండాకాలంలో చెట్లు గుర్తొస్తాయి, మిగతా కాలం రాదు, గుర్తురా. అది యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే, చాలా గ్రేట్ అనుకొని ఎయిర్ కండిషన్ లోకి వెళ్తున్నాం. మనం డివైడ్ అయిపోతున్నాం నేచర్ నుంచి ఎంత దూరం అయితే మన ఆరోగ్యం అంత ఎక్కువ అవుతుంది.
అన్ని జంతువులన్నీ నేచర్లో బతుకుతున్నాయి కాబట్టి పాపం వాటికి హాస్పిటల్స్ డాక్టర్స్ అవసరం ఎక్కువ పడట్లేదు. మనం ప్రకృతి నుంచి ఎంత దూరంగా వెళ్తుంటే అంత మనకి డాక్టర్స్ అవసరం పడుతుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటేషన్ చెయ్యాలి, కానీ ఏ మొక్కలు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్వశ్చన్ మార్క్. వాటిని సంరక్షించడం, పెట్టడం ఒక ఎత్తు అయితే సంరక్షించడం, పరిరక్షించుకోవడం ఒక పెద్ద బాధ్యత. చాలా లక్షల మొక్కలు పెట్టేస్తాం, కానీ ఎన్ని పరిరక్షించబడతాయి? ఇవి మీకు ఆల్రెడీ అందించిన గైడ్లైన్స్ బుక్, RAS గైడ్లైన్స్ బుక్లో ఉన్నవే ఈ స్లైడ్స్లో ఉన్నాయి. లోకల్ ట్రీస్ ఏవైతే మీకు ఆ పర్టికులర్ ఏరియాలో దొరుకుతాయో కి సంబంధించిన ఆ టైప్ ఆఫ్ మొక్కలు, అంటే మీరు ఆ మొక్కలను ఎట్లా చూస్ చేసుకోవచ్చు? మీ గ్రాండ్ ఫాదర్తోనో, గ్రాండ్ మదర్తో, అమ్మమ్మ తాతయ్య వాళ్ళతోని, పెద్దవాళ్ళతోని, ఊరిలో పొలంలో పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుంది అక్కడ ఏ రకమైన మొక్కలు ఉన్నాయి, ఏవి ఈజీగా పెరుగుతాయి, ఏవి ఎక్కువ ఉపయోగం. అలాంటి రకాలు అయినటువంటి మొక్కల్ని మీరు తీసుకోవాలి. ఇంకా ఈ గైడ్లైన్స్ బుక్లో క్లియర్గా చెప్పుంది, హర్బ్స్ అంటే చిన్న చిన్న మందారం చెట్లు అవి కాకుండా కొంచెం పెద్ద మొక్కలే పెట్టండి అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఉంది. ఏమేమి స్టెప్స్ మీరు తీసుకోవాలి చేసేటప్పుడు? సెలెక్టింగ్ ద రైట్ సాప్లింగ్, కరెక్ట్గా టేక్, టామరిన్ ట్రీ, పేపల్, బనయన్ ట్రీ, ఆల్ దీస్ ఆర్ సజెస్టెడ్. ఇవి కాకుండా మీకు లోకల్గా నేను చెప్పాను కదా, మీ గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడితే తెలిసినవి మీరు తీసుకోండి. అవి ఏంటంటే ఈజీగా బతికేస్తాయి అక్కడ లోకల్లో. మీరు సంరక్షించడం ఒక పెద్ద సమస్య అని చెప్పాను కదా, దానిని మీరు తగ్గించుకోవాలంటే అక్కడ ఉన్న లోకల్ మొక్కలు మనం ఏం చేస్తామంటే ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుందో జనరల్గా అవే చూస్ చేసుకుంటాము. అవి కాకుండా జనరల్గా షేడెడ్ ప్లాంట్సే ఉంటాయి. పండ్ల మొక్కలు అయితే గొడవలు అవుతాయి అట్లా అని అలా ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే పండ్ల మొక్కలు ఉంటే కనీసం మనం తినకపోయినా ఏవో ఒక జంతువులు, కోతులు ఏవో తింటాయి, కనీసం వాటిని రక్షించినట్లు అవుతుంది. సో అది ఒకప్పుడు కాన్సెప్ట్ కరెక్టే, వాటి కోసం కొట్లాట్లు అవుతాయి అనేది. ఇప్పుడు అట్లా కాదు, రకరకాల మొక్కలు, కొంచెం పెద్ద మొక్కలు తీసుకోండి. అండ్ ఎన్ని మొక్కలు మీరు పెట్టాలి ఒక టార్గెట్ పెట్టుకుంటే మినిమం 10 to 15 ఒక స్కూల్కి అట్లా. మీ స్కూల్ క్యాంపస్లో చాలా చోట్ల ఏంటంటే ఎప్పటి నుంచో ప్లాంటేషన్ జరుగుతున్న మూలాన కొన్ని స్కూల్స్లో ప్లేస్ కూడా లేకపోయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ పెట్టిన మొక్కలే పెద్దగా అయి ఉండొచ్చు. కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి మీరు చూస్ చేసుకోవచ్చు, మీకున్న విసినిటీలో ఏరియాలో, లోకల్ ఏరియాలో ఎవరైనా బాధ్యత తీసుకునే వాళ్ళు. ఈవెన్ దో గ్రామ పంచాయతీలో నాకు తెలుసు ట్రాక్టర్, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ. మీరు కొంచెం వాళ్ళ సపోర్ట్తోని, మంచి సహకారంతో పెంచుకోవచ్చు. చూస్ ద ప్లాంటింగ్ సైట్. మీరు ఇక్కడ సర్పంచ్ హెల్ప్ అది తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ నుంచి డ్రైనేజ్ పైప్ పోతుంది, ఎక్కడ ఫ్యూచర్ రోడ్ వస్తుంది, ఎక్కడ మనం మొక్కలు పెడుతుంటాం రోడ్ సైడ్, మళ్ళీ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంటుంది, 4 ways 6 ways 8 ways అవుతుంటాయి, అవి కట్ అవుతుంటాయి అట్లా. ఎందుకని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అంటే మనం పెట్టిన మొక్క మన కళ్ళ ముందే కొట్టేస్తే మనకి బాధ అవుతుంది. కాబట్టి దాని గురించి కొంచెం ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గ్రామ సర్పంచ్కి, మండల్ లెవెల్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు సైట్ చూస్ చేసుకుంటే మీ ఓన్గా చూస్ చేసుకోకుండా కొంచెం వాళ్ళని కన్సల్ట్ అయ్యి చూస్ చేసుకుంటే ఏంటంటే ఇట్లా కొట్టేయడం అనే సమస్య కానీ మళ్ళీ తీసేయడం అనే సమస్య కానీ మీకు ఉండదు, తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్. కనీసం 12 inches వరకు మీరు సాయిల్ని లూజ్ చేయాలి. ఎందుకు సాయిల్ని లూజ్ చేయాలంటే మీరు కొత్తగా పెట్టిన మొక్క రూట్ ఏదైతే ఉందో ఏర్లకి చక్కగా గాలి అందాలి కొంచెం. లేదంటే గాలి అందకపోతే అవి చచ్చుబడినట్లు అయిపోయి మొక్క చనిపోతుంది. అందుకని మొక్కను ఎక్కువ డెప్త్ పెట్టడానికి లేదు, మరీ పైన పెడితే ఏమవుతుందంటే గాలికో దేనికో కింద పడిపోతుంది. కాబట్టి మరీ పైన పెట్టడానికి లేదు, మరీ లోపలికి పెట్టడానికి లేదు. దానికోసం మీరు కొంచెం సాయిల్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, హార్డ్ సాయిల్ని. అది నెక్స్ట్ పిట్. సో ఇక్కడ మీరు పిట్ తోవేది ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ రిక్వైర్డ్ అండి. గైడ్లైన్స్ ప్రకారం కొంచెం చూసుకొని నీట్గా ఫోటో ఉండేలాగా చూసుకోండి, మీరు అందరూ ఉండేలాగా. రిమూవ్ ద ట్రీ సాప్లింగ్స్ ఫ్రమ్ ఇట్స్ కంటైనర్. సో ఎలా జాగ్రత్తగా మనం తెచ్చిన ప్లాస్టిక్ కవర్లో నుంచో ఎక్కడి నుంచో ఏంటంటే రూట్లో, ఎయిర్లో చివర టిప్ ఉంటుంది. ఆ టిప్లోనే యాక్చువల్లీ చెట్టు పెరగడానికి లేదా ఎయిర్ పెరగడానికి కావాల్సిన సెల్స్ ఉంటాయి. ఆ టిప్ కట్ అయిపోయింది అనుకోండి, ఎయిర్ మీరు తీసేటప్పుడు చెట్టు సరిగా గో అవ్వదు, పెరగదు. కాబట్టి అందుకని తీసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రూట్స్ ఇబ్బంది అవ్వకుండా, రూట్స్ కదలకుండా తీసి పెట్టాలన్నమాట. రైట్. మళ్ళీ మట్టిని నింపడం, దానిని కరెక్ట్గా
వాటర్ వేయడం, ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇంకొకటి మల్చింగ్ అంటారు. అంటే వింటర్ సీజన్లో జనరల్గా షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఎక్కువ ఆకులు రాలుతూ ఉంటాయి. ఆ రాలిన ఆకులన్నీ మీరు సంచుల్లో, ప్లాస్టిక్ కవర్స్లో ఎక్కడన్నా నింపి పెట్టేస్తే దాన్ని చెట్టు చుట్టూ వేసేస్తే ఏమవుతుందంటే మేడం చెప్పినట్లు వేడి ఎక్కువ వెళ్ళకుండా, చెట్టు చనిపోకుండా అట్లా రక్షించడానికి ఉంటుంది. వాటర్ కూడా మంచి పోతుంది. ఇంకా దానికి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్, ఎనరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. వాటికి ఆక్సిజన్ అవసరం ఉండదు, లైట్ అవసరం ఉండదు. అలాంటి జీవరాశులు కొన్ని పెరుగుతాయి. అవి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తొందరగా మీకు ఆర్గానిక్ కంటెంట్ అక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ ఒకటి రెగ్యులర్గా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్లాంటేషన్ చేసి ఉంటే, ఇది సమ్మర్ కాబట్టి మీ స్కూల్ సెలవులప్పుడు మరి ఎవరో ఒకళ్ళకి పనులు అప్పచెప్పాలి. ఓకేనా? మానిటర్ అండ్ మెయింటైన్. రైట్. ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ వైల్ ప్లాంటింగ్. సరే, చెట్లు పెట్టాలి, పెడతాం, కానీ మళ్ళీ మీ జాగ్రత్త కూడా ఇంపార్టెంట్ కదా. మీరు మా భవిష్యత్తు, ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మేము ఓల్డ్ అయిపోతున్నాం కాబట్టి ఎర్త్ మీద ఎవరికి హక్కు ఎక్కువ ఉంది అంటే పిల్లలకి ఎక్కువ హక్కు ఉంది. సో మీ హక్కు ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని రక్షించుకోవాలి కూడా మేము మొక్కలు పెట్టించడంతో పాటు. ఇది సార్ అప్రోప్రియేట్ క్లాతింగ్. మీరు కొంచెం స్లీవ్స్ ఉండేలాగా అట్లా కొంచెం మంచి బట్టలు, అవి మట్టి అది మీ మీద పడకుండా అవి వేసుకోండి. మైండ్ఫుల్ ఆఫ్ ఎలర్జీస్. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. నాకు చెట్టు పెట్టాలని ఇష్టం కానీ నాకు ఎలర్జీ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి కొంచెం అవి గురించి జాగ్రత్త. ఇంకోటి, మీరు తవ్వుతున్నప్పుడు ఏ వానపాము, ఏ చిన్న పురుగులో ఏవో వస్తుంటాయి, తేల్లో, అటు గురించి మరీ అంత భయపడకండి. అవి వాటి ఉన్న ప్లేస్కి మీరు వెళ్ళి డిస్టర్బ్ చేశారు కాబట్టి అవి బయటకు వస్తే కొంచెం జాగ్రత్తగా, వైల్డ్ లైఫ్ని చంపాలి అనుకోకుండా మీరే కొంచెం పక్క జరిగితే వాటి ప్లేస్కి అవి వెళ్ళిపోతాయి. నెక్స్ట్, సీక్ సూపర్విజన్. మీ టీచర్ను లేకపోతే పెద్దవాళ్ళను ఎవరినో దగ్గర పెట్టుకోండి. ఎంత లోతు ఆ చెట్టుకి, ఎంత లోతు గుంత తవ్వాలి, ఎంత ఉండాలి, ఆ ఎయిర్లు ఎంత పెరుగుతాయి, ఎంతవరకు సాయిల్ లూజ్ చేసుకోవాలి, వీటి కోసం మీరు సూపర్విజన్ ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంచుకోండి మీ పక్కన. అవాయిడ్ ఓవర్ వాటరింగ్. అంటే మీరు ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి, గట్టి పడిపోతుంది నేల అంతా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత. అందుకని ఓవర్ వాటరింగ్ చెయ్యొద్దు. ప్రేమ ఎక్కువైతే ఎక్కువ కురిపించితే ఎట్లా చెట్టు చచ్చిపోతుంది. అందుకని ఓవర్ వాటరింగ్ ముందే పోసిపోవద్దు. అట్లా ఏంటంటే మీరు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళాలంటే కొంచెం బొగ్గు ఉంటుంది కదా, కార్బన్, కొంచెం పౌడర్ వేసేసి, శాండ్ వేసేసి, డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి సాయిల్ కప్పి వాటర్ పెట్టేసేయండి. అప్పుడు ఎక్కువ రోజులు 10 to 15 days మీకు మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? హ్యాండ్లింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకుంటూ చెట్లు నాటబెట్టండి. మళ్ళీ చెట్లు నాటబెట్టిన తర్వాత కూడా కొంచెం మంచిగా, ఎందుకంటే మీరు ఎక్స్పోజ్ అవ్వని ప్లేస్కి ఎక్స్పోజ్ అయ్యి మట్టిలో ఎప్పుడు చేయబెట్టకుండా పెట్టారనుకోండి, అవి గోర్లలో క్రిములు అవి ఉంటాయి. కొంచెం నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఉండండి. రైట్? మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది చాలా చాలా పనులు చేశారు. అలాగే మీ ఫొటోస్ కూడా నెక్స్ట్ నేను చూపించాలనుకుంటున్నా. మా పాట ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ లో కిచెన్ గార్డెన్ చాలా మంది పెడుతున్నారు. ఇంకా మిడ్ డే మీల్స్ లో కూడా వాడుకుంటున్నారు. డెవలప్మెంట్, మంచి డెవలప్మెంట్ ఇది. సో అది ప్లాంటేషన్ డ్రైవ్ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసిందే, కానీ కొంచెం ఏమైనా పనికొచ్చిన విషయాలు ఉంటే అబ్జర్వ్ వాడుకోండి. దెన్ దిస్ ఇస్ ఆఫ్ phase 2. రైట్? phase 2లో మోర్ ఫోకస్ ఆన్ ది వాటర్ కన్జర్వేషన్. రైట్? వై వీ నీడ్ టు కన్సర్వ్ ది వాటర్. ఎందుకు స్ట్రాంగ్ ఎంఫసిస్ ఉంది అంటే, ఆల్రెడీ మేడం మాట్లాడేశారు కదా. ఏం మాట్లాడారు? 54% ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇస్ అంటే డిప్లీటెడ్ ఇన్ ద ఇండియా. అండ్ అనదర్ థింగ్, పర్ క్యాపిటా అంటే ఒక్క పర్సన్కి అవసరమైన వాటర్ కూడా చాలా చాలా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు ఇంత జనాభా ఉన్న దేశంలో చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం. పెద్ద ఫ్యామిలీ ఉంది, రిసోర్స్ తక్కువ ఉంది, ఏం చేస్తాం? అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి, ఏం చేస్తాం చెప్పండి? మీరు జాగ్రత్తగా వాడతారు, మమ్మీ డాడీ జాగ్రత్త వాడతారు, మనము జాగ్రత్తగా, అమ్మో ఇది అడిగితే మమ్మీ వాళ్ళకి బర్డెన్ అవుతుందేమో అనుకుంటాం కదా. అదే ఇప్పుడు భారతదేశం పరిస్థితి. ఎక్కువ జనాభా ఉంది, తక్కువ ప్లేస్ ఉంది, రిసోర్సెస్ అన్నీ. ఇంకా మన ఎకోసిస్టమ్స్ చాలా గ్రేట్, భారత భూమి చాలా గొప్పది, ఇంతమందికి ఇంకా తిండి పెట్టగలుగుతుంది కదా. మహాత్మా గాంధీ గారు ఒక చిన్న కొటేషన్ చెప్పారు, earth as enough, nature has enough capacity to satisfy the needs of all the life, not the greed of any life, every form or human beings. ఏ ప్రాణికి ప్రకృతిలో దురాశ లేదండి, ఒక్క మనుషులకి దురాశ ఉంది. అది యాక్చువల్లీ అంటే మనం కరోనా జబ్బు
ఏదో వేరు జబ్బుల పేర్లు చెప్తాం కానీ గ్రీడీనెస్ కూడా ఒక జబ్బు అండి, నేను చెప్తున్నా కదా. తెలియదు మనకి అది. ఇంకొకటి ఏంటంటే పాటెడ్ హోల్ లాగా మనం ఎంత పోసినా నిండదు, ఎంత ఇచ్చినా కానీ. సపోజ్ నేను ఒక 100 రూపీస్ నోట్ ఇచ్చా మీకు, పడేసేయండి అంట, పడేస్తారా? పడేయరు కదా. అట్లనే మీ పేరెంట్స్ పడేస్తారా? పడేయరు కదా. సేమ్ అట్లనే న్యాచురల్ రిసోర్సెస్ కూడా మీరు ప్లేట్లో పెట్టుకున్న అన్నం కూడా డబ్బులే, అవి పడేస్తారు. అంటే ఈ ఫామ్లో ఉంటేనేమో పడేస్తాం, ఈ ఫామ్లో ఉంటే పడేయమా కదా. మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, ఎంత వడ్డించుకుంటాం, ఎంత పడేస్తాం. అక్కడ 40 వెరైటీస్ పెట్టారు అంటే మీ చాయిస్కి తినమని, మీకు ఇష్టమైంది తినమని. అన్నీ తినలేం కదా, పొట్ట సైజు పెరగదు కదా ఒక్క రోజులో. ఓకేనా? కాన్షియస్నెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే అది వాటర్ అయినా ఫుడ్ అయినా ఏ రిసోర్స్ అయినా కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చిన్నప్పుడు మేబీ మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు, ఎక్కువ నీళ్ళు పారబోయకు, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పారబోస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తావు అంటే. చిన్న సైకలాజికల్ లింక్ పెట్టేశారు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడానికి. మేడం చెప్పారు చాలా ప్రిషియస్గా వాడుకోవాలి మీరు, జ్యుడిషియస్ జడ్జ్మెంట్స్ ఎలా ఇస్తారు, చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, చాలా విన్న తర్వాత ఇస్తారు కదా. సో దిస్ ఇస్ ద వర్డ్ వీఆర్ గోయింగ్ టు యూస్, జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ వాటర్. అంత కేర్ఫుల్గా ఒక హాఫ్ గ్లాస్ తాగుతాం, హాఫ్ గ్లాస్ పడబోస్తాం వాటర్. అంటే ఏం చేసేసాం, హాఫ్ గ్లాస్ ఆల్రెడీ వేస్ట్ చేసేసాం తాగే వాటర్లో. సో స్కూల్లో వాటర్ ఆడిటింగ్ అనేది చేయాలి. వాటర్ ఆడిటింగ్ ఇన్వెంటరీ కాకుండా ఇంట్లో కూడా, ఇంట్లో ఇంట్లో ఆడిటింగ్ అనేది, వాటర్ ఆడిటింగ్ నేను చూస్తుంటాను. చాలా మటుకు అర్బన్ లైఫ్లో పర్టికులర్గా మొత్తం బోర్లు, ప్రతి ఇంట్లో బోర్లు ఉంటున్నాయి. వాళ్ళు తీసుకొని లిబరల్గా వాటర్, కార్లు క్లీనింగ్, పైపులతోని. పైప్ తోటి ఫ్లోరింగ్ క్లీనింగ్ అవును, లిబరల్గా వాడుతున్నారు వాళ్ళు. బెంగళూరులో లాగా ఫైన్స్ వేస్తే గానీ మరి మనం అలా అయిపోయింది. రోడ్డు మీద నీళ్లు పోతా ఉంటాయి ఇట్లా, రోడ్లోని అది అలాంటి పరిస్థితి ఉంది. రైట్. అండ్ అనదర్ థింగ్, మన కల్చర్లో వాటర్కి, కల్చర్కి, మన ఎమోషన్స్కి కూడా చాలా సంబంధం ఉంది. చాలాసార్లు మనం చాలా డిప్రెస్డ్గా, చాలా అలసిపోయినట్లు ఉంటే వెంటనే ఫ్రెష్ వాటర్ వేసేసుకుంటాం మొహం మీద తెలియకుండా. అంటే ఏం చేస్తుంది, మిమ్మల్ని ఎమోషనల్గా, మీ మైండ్ని కూడా కూల్ చేస్తుంది. ఓన్లీ తాగితే మీ బాడీని కాదు, మన ఒక్క దేశంలోనే కాదండి, చాలా కల్చర్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. వాళ్ళకి తెలుసు మన పూర్వీకులకి నీళ్ళు ఎంత ఇంపార్టెంట్, అందుకని అది మన కల్చరల్లో పార్ట్ చేశారు. పార్ట్ చేస్తే కంటామినేట్ చేసుకుంటున్నాం మనం, పార్ట్ చేస్తే ప్రొటెక్ట్ చేసుకోవాలి, పోయి కంటామినేట్ చేస్తున్నాం. లైక్ విగ్రహాలు, వినాయక విగ్రహాలు అనుకోండి, ఏదో ఒక కారణం చేత అయితే మనమైతే వాటిని భక్తి పేరుతో కూడా మళ్ళీ ఒక్కొక్కసారి పొల్యూషన్ అవుతుంది. కానీ థింగ్ ఏంటంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ చేయడం నేర్పించారు. ఆ వాటర్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే, అది కూడా గాడెస్ అంటే మనం అన్ని చోట్ల చూడండి ఉమెన్తో పోలుస్తుంటారు. మదర్ అర్త్, నేచర్ మదర్ నేచర్, రివర్ గంగా, రివర్ కావేరి. సో అన్ని ఉమెన్తోని లింక్ చేశారు. సో ఉమెన్కి ఒక సెపరేట్ క్వాలిటీస్ ఉన్నాయి. మనం మేల్లాగా అయిపోవాలనుకోవద్దండి. సో పర్టికులర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ని మనం నిలబెట్టుకోవాలి. అవి ఏవైతే ఉన్నాయో అవి గుణాలు. సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ప్రతిదానికి లెక్క వేయట్లేదు కదా నేచర్. నీకు ఎంత ఆక్సిజన్ ఇవ్వాలి అని క్యాలిక్యులేట్ చేస్తుందా, నీకు ఎంత కావాలో అంత పీల్చుకుంటున్నావు కదా, లెక్కేసి ఆపట్లే కదా. సో అలాగే అమ్మ కానీ, ఏ అమ్మ కానీ క్యాలిక్యులేట్ చేసి ఏమి ఇవ్వట్లే, భూమాత కూడా. కానీ మనమే ఎక్కువ గ్రీడీ అయిపోయి అట్లా అయిపోతున్నాం. నెక్స్ట్ స్లైడ్. ఇది ఆల్రెడీ మేడం చెప్పారు, స్కిప్ చేయొచ్చు. 3% ఫ్రెష్ వాటర్ అది అని. ఓకే, మీరు ఇక్కడ చూడండి, మీకు పైన గడ్డి ఉన్న స్లైడ్ కనిపిస్తుంది కదా, అది ఏమవుతుందంటే ఆ గడ్డి ఉండడం వల్ల వాటర్ స్లో అయ్యేసరికి కొంచెం భూమిలోకి ఇంకడానికి ప్లేస్ ఉంటుంది. అదే అక్కడ గడ్డి లేదనుకోండి, వాటర్ ఫ్లో ఫాస్ట్గా వెళ్తుంది. మీరు అందరు క్రికెట్ ఆడతారు కదా, బాల్ ఎక్కడ బాగా వెళ్తుంది కదా, పిచ్చింగ్ చేస్తాం కదా బాల్ ప్రాపర్గా వెళ్ళడానికి. ఇప్పుడు గడ్డిలో వేస్తే స్లో మూమెంట్. అట్లానే వాటర్ కూడా సేమ్ అదే విధంగా. ఇన్ఫిల్ట్రేషన్, పర్క్లేషన్. ఇన్ఫిల్ట్రేషన్ ఏంటంటే కొన్ని లేయర్స్ వరకు, 1 to 2 లేయర్స్ వరకే సాయిల్, అంటే ఏవైతే మొక్కలు పెరిగే లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్ వరకు వాటర్ వెళ్ళడాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఇంకా లోపలికి ఏదైతే వెళ్తుందో వాటర్ని దాన్ని పర్క్లేషన్ అంటాం. ఆ పర్క్లేషన్ అయిన వాటర్ మీకు గ్రౌండ్ వాటర్ లాగా అవైలబుల్ ఉంటుంది. మనమేమో గ్రేట్గా, మన పేరెంట్స్ ఏం చేస్తారు, ఏం చెప్తారు, మనకు వాటర్ ప్రాబ్లం రాదు, మనం బోర్వెల్ 200 feet 300 feet వేసాం,
అంత లోపలికి ఒక్క డ్రాప్ ఇంకడానికి ఎంత టైం పడుతుంది? అక్కడ నుంచి వాటర్ వాడడం ఈజీనా, పైన వాటర్ వాడడం ఈజీనా మీకు తెలియాలి. ఇంకొకటి, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి అయిపోయినాయి, మీకు మెసేజ్ వస్తుంది. మరి భూమిలో నుంచి మెసేజ్ వస్తుందా వాటర్ అయిపోతుందని? వస్తుందా? రావట్లే కదా. మరి ఎట్లా తెలుస్తుంది మీకు గ్రౌండ్ వాటర్ అయిపోయింది లేదు అని? స్విచ్ చేస్తే ఎవ్రీడే వచ్చినట్లు నీళ్ళు వచ్చేస్తాయా? కాన్ఫిడెన్స్ ఉందా? అష్యూరెన్స్ ఉందా? లేదు. సో మనకి తెలియనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తేనన్నా కొంచెం ఇక్కడ అక్కడ వాడుకోవచ్చు, పర్వాలేదు ఇంతవరకు నేను వాడుకోవచ్చు. తెలియనప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రిసోర్స్ గురించి. నెక్స్ట్ రైట్, ఇది వాటర్ ప్లడ్జ్ మీకు బుక్లో, ఆర్ఏఎస్ బుక్లో, గైడ్ లైన్స్ బుక్లో ఉంది. సో మీరు అందరూ వాటర్ డేస్ అవన్నీ సెలబ్రేట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సార్, ఇది ఆల్రెడీ మీకు అక్కడ ఒక్కసారి ఇయర్ వైజ్ చూడండి. మేడం కూడా ఆల్రెడీ చెప్పారు, 2005లో 18.77 లెవెల్లో ఉంటే వాటరు 2015కి వచ్చేసరికి మీటర్స్ డెప్త్, అంత డెప్త్కి వెళ్తే కానీ వాటర్ అవైలబిలిటీ లేదు, 34.84కి వచ్చింది. 34.84 మీటర్స్ లోపలికి యావరేజ్ అది. యావరేజ్. మరి ఇప్పుడు 25కి వచ్చాము, ఇంక ఇప్పుడు ఎంత లోపలికి వెళ్ళాము? నెక్స్ట్ సరే, బోర్వెల్ వాటర్ వాడుతున్నాము, ఎంతవరకు నమ్మకం బోర్వెల్ వాటర్ ప్రాపర్గా ఉంది అని? రైట్, సర్ఫేస్ వాటర్ అయితే చెత్తేసాం, చెదారమేసాం, కనిపిస్తుంది, తాగట్లేదు, వాడట్లేదు. కానీ మరి బోర్వెల్ కనిపించట్లేదని అదంతా క్లియర్ ఉందా? ఇంకా క్లియర్గా ఉంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసాం, మీకు కనిపిస్తుందా? మీరు టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అది సాల్ట్ వాటర్ అని. అట్లనే క్లియర్గా ఉన్న వాటర్ అంతా ప్యూర్ వాటర్ కాదు, దాంట్లో కూడా చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. సో మరి ఎట్లా ఈ గ్రౌండ్ వాటర్ చాలా స్టేట్స్లో, రాజస్థాన్లో, వెస్ట్ బెంగాల్లో, ఛత్తీస్గఢ్లో, వీరన్నిట్లలో గ్రౌండ్ వాటర్లో చాలా టాక్సిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ అయితే మనకు తెలుసు, నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణలో కూడా ఉంది. ఈవెన్ ఆర్సెనిక్ ఎక్కడ హైదరాబాద్లో కూడా ఏదో ప్లేస్ గుర్తు రావట్లేదు, ఇండస్ట్రియల్ ఎస్టేటే, ఆ ఎస్టేట్ దగ్గర గ్రౌండ్ వాటర్లో పొల్యూషన్ ఉంది. పటాన్ చెరువు ఏరియాలో ఉన్నాయి గ్రౌండ్ వాటర్లో. ఇవన్నీ మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. రైట్, జీడిమెట్ల. నెక్స్ట్ రైట్, గ్రౌండ్ వాటర్ ఎక్కువ వాడేస్తే ఏమవుతుంది? రైట్, బోర్వెల్స్ స్విచ్ చేయడం ఈజీనే, కానీ స్విచ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయాలో చూడండి ఒక్కసారి. మీకు ఫస్ట్ గ్రౌండ్ వాటర్ మంచిగా ఉన్నప్పుడు ఫస్ట్ పిక్చర్ చూడండి. రైట్, గ్రౌండ్ వాటర్ కొంచెం వాడేసిన తర్వాత ఏమవుతుంది? చిన్నగా నేల డిఫామ్ అయిపోతుంది. మరి నేల మీద కట్టిన బిల్డింగ్స్ అన్నీ ఏమైపోవాలి? నేల మీద వేసిన ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ ఏమైపోవాలి? రోడ్స్ అన్నీ ఏమైపోవాలి? ఆలోచించండి. ఎన్ని కోట్ల సంపద మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చిన్న పని, చిన్న జాగ్రత్త తీసుకోపోతే. మీకు అక్కడ గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది, రకరకాల లైన్స్ కనిపిస్తున్నాయా? కింద నుంచి చూసుకుంటూ వెళ్ళండి. డార్క్ బ్రౌన్, తర్వాత వైట్ కలర్ లేని స్టోన్ లేయర్ అనుకోండి, దానిపైన మళ్ళీ సాయిల్ లేయర్ ఉంది, కొంచెం లక్స్ గ్రీన్ ఉంది చూడరా, అది వాటర్ లేయర్, గ్రౌండ్ వాటర్ లేయర్ అనుకోండి. అది వాడినప్పుడు ఏమవుతుందో చూడండి. ఆ రాక్ నెక్స్ట్ స్లైడ్కి బి అని ఉంది చూడండి. బి దాంట్లో ఎలా ఉంది? రాక్ విరిగిపోయింది, సాయిల్ విరిగిపోయింది, మొత్తం సబ్సిడెన్స్ అయిపోయింది, చెట్లు విరిగిపోయినాయి, క్రాక్స్ వచ్చేసినాయి. కమింగ్ టు ది సీ, ఆ వాటర్ ఏదైతే స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన వాటర్ అంతా లోపలికి క్రాక్స్లో నుంచి ఇంకా లోపలికి వెళ్తుంది. మనకి బయట సర్ఫేస్లో ఉండాల్సింది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి అంటే గ్రౌండ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉండదు. ఇంకా ఏదైతే గ్రౌండ్ మీద కట్టామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఒక్కసారి మీకు సబ్సిడెన్స్ అయింది అంటే మనం గట్టిగా ఒత్తి పెట్టాం, అవి వాటర్లోకి ఎలా వెళ్ళిపోతుందో చూడండి. నెక్స్ట్, సో నీడ్ ఫర్ ది వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. ఎందుకు? ఆల్రెడీ మేడం మాట్లాడేశారు. 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ ఉంటే 1950s, ఇప్పుడు వచ్చేసి 1400 లీటర్స్. 5000 ఎక్కడ, 1400 ఎక్కడ, మీరే చూడండి. నెక్స్ట్ స్లైడ్. రైట్, గ్రౌండ్ వాటర్ రన్నింగ్, అసలు గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది. ఇది కూడా మేడం మీకు మంచి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్, మోర్ వాటర్ నీడెడ్ దాన్ అవైలబుల్. మనకి ఎక్కువ ఏదైతే అవసరం ఉందో దానికంటే ఎక్కువ వాడేస్తున్నాం కూడా. రైట్, ఎందుకు? మనకి జాబులు కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలంటే వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ఎలక్ట్రిసిటీ కూడా వాటర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టర్, ప్రతి సెక్టర్ వాటర్తో అనుబంధం ఉంది కాబట్టి రిక్వైర్మెంట్, పాపులేషన్ పెరిగినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఏమవుతుంది అవన్నీ అవ్వడం మూలన?
క్లైమేట్ చేంజ్ దీని గురించి కూడా మేడం గారు చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఫ్యూచర్ ఛాలెంజెస్, రైట్, హౌ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, రైట్. సేవింగ్ వాటర్ ఇన్ ఫార్మింగ్, చాలా వాటర్ యాక్చువల్లీ ఫార్మింగ్లో వెళ్తుంది, చాలా టెక్నిక్స్ తెలుసు, ఇరిగేషన్, స్ప్రింక్లర్ అన్ని చదువుకున్నాం కానీ మళ్ళీ దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ వాడరు, కంట్రోలింగ్ పొల్యూషన్, వాటర్ పొల్యూట్ అవుతుంది, చెత్త చెదారం అవన్నీ మనం వేసి సీవేజ్ వాటర్ రిలీజ్ చేసి దానివల్ల కొంత వాటర్ మనకి అవైలబిలిటీ లేకుండా పోతుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వట్లేదు, చెయ్యాలి, రీఛార్జ్ చేయాలి. నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ది పాస్ట్, మనకి పాస్ట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం తప్పులు చేసాం కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం ఇది చర్యలు తీసుకోవాలి. సో బీ రెస్పాన్సిబుల్. మీరేం చేయాలి ఇండివిజువల్. లాస్ట్ స్లైడ్. ఇవి సింపుల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీకు ఆల్రెడీ ఆర్ఏఎస్ బుక్లో కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. ఓల్డెన్ డేస్లో అందరూ వాడేవాళ్ళు గ్రే వాటర్ కోసం ఈ చిన్న చిన్న టెక్నిక్స్. పెద్ద బౌల్డర్స్, తర్వాత గ్రావెల్, తర్వాత కోర్స్ శాండ్, తర్వాత ఫైన్ శాండ్, ఇట్లా మన లేయర్స్ వేసుకుంటూ వెళ్ళడమే. పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీ ఏం లేదు, కొంచెం మనకు ఐడియా ఉంటే జస్ట్ లెంత్ అవైలబిలిటీ వాటర్ని బట్టి చేసుకోవచ్చు. అవి కూడా చెయ్యను అంటే ఇట్లా కొంచెం లో లయింగ్ ఏరియాకి వచ్చేలాగా కూడా చూసుకోవచ్చు. మా పిల్లలు ఎగ్జిబిషన్స్ లో పెడతారు, ఎగ్జిబిషన్స్ కే పరిమితం అవుతుంది. అవునవును, మన స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ వస్తలేవు, ప్రాబ్లం అది. రైట్. ఇట్లా చిన్న చిన్నవి అంటే స్టోన్స్ వేసుకుంటూ ఏంటంటే వాటర్ సీప్ అవ్వకుండా మీరు ఒక చిన్న గుంట అవసరం లేని ఏరియాకి కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. రైట్. ఇవి ఆల్రెడీ అంటే మీరు కావాలంటే వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, పాడైపోయిన ట్యాంక్స్ వాటికి కూడా కనెక్ట్ చేసుకుంటే చిన్నగా స్లోగా భూమిలోకి ఇంకుతాయి. ఇవన్నీ ఆల్రెడీ చేసినవి, న్యాచురల్గా చేసిన ప్లేసెసే కదా, చేయొచ్చు. రైట్. ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే ఎక్కడున్నాయి వాటర్ టెస్టింగ్ ఎక్కడ చేయొచ్చు అనేది, మీకు జల జీవన్ మిషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, దానిలో డేటా ఏంటంటే టోటల్ 76 ల్యాబొరేటరీస్ ఆఫ్ తెలంగాణ విత్ అడ్రస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి డిస్టిక్లో ఉన్నాయి, గద్వాలు అన్నీ చెక్ చేశాను. మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు మీ వాటర్ని టెస్ట్ చేయించుకోవాలన్నా మీ లోకల్ వాటర్ని చేయించుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా లేదు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడి కొంచెం ఏమన్నా ఫండ్ ఉంది అంటే, లేదంటే కొన్ని అల్యూమిని ఉంటారు మీ స్కూల్ నుంచి మంచిగా చదివిన వాళ్ళు ఎవరినన్నా గిఫ్ట్ ఇవ్వమన్నా, లేదు టీసీఎస్ ఇట్లా కన్సల్టెన్సీస్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు, వాళ్ళని ఎవరినన్నా మీ స్కూల్కి గిఫ్ట్గా ఇవ్వమంటే వాటర్ మీటర్స్ ఉన్నాయి రెడీలీ అవైలబుల్, మీరు ఇవి యూస్ చేసుకొని మీ లోకల్ వాటర్ బాడీస్ మీరు విజిట్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో వాటర్ కన్జర్వేషన్ పైన ఇన్ని విషయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడాల్సిన విషయం వాటర్లో కనుక కేవలము ఎగ్జిబిషన్లో పెట్టడం వరకు పరిమితం కాకుండా వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఇన్ అవర్ స్కూల్స్, పర్టికులర్ స్కూల్ నుంచే స్టార్ట్ కావాలి మనకు. దాని తర్వాత మన హోమ్ ఇంట్లో, తర్వాత కమ్యూనిటీ అనే మాట్లాడదాం. సో ఏ కన్జర్వేషన్ కావచ్చు లేకుంటే అవేర్నెస్ కావచ్చు, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ స్కూల్స్, నాట్ ఫర్ పబ్లిసిటీ. ఫస్ట్ వర్క్లో కావాలి, మనం సైంటిఫిక్గా ఏం చేస్తున్నాము అనేది అందరికి తెలియాల్సిన అవసరం అది. నౌ ఈరోజు థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు చెప్పడం జరిగింది. నౌ వీ హ్యావ్ ద సురేందర్ ఉన్నారు మాతోటి, సిఆర్టీ ఫ్యాకల్టీ మెంబర్. ఈ యాక్టివిటీస్ అంటే మీకు మాన్యువల్ అనేది వెబ్సైట్, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా వెబ్సైట్ ఉంది, అది ఎన్సీఆర్టీ వెబ్సైట్లో ఆ మాన్యువల్ కూడా ఉంది. చాలా మటుకు కమ్యూనికేట్ చేశాము సాఫ్ట్ కాపీస్. దయచేసి అందరూ కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఆ మాన్యువల్ చూడండి, దాంట్లో యాక్టివిటీస్ అవే చేయాలని కాదు కానీ దట్ విల్ బీ యూస్ఫుల్, అది తప్పకుండా చేయండి. మిగతా కూడా మేడం ఇప్పుడు ఇద్దరు మేడాలు చెప్పారు కదా చాలా విషయాలు, దాన్ని కూడా మీకు తోచిన విధంగా చేయొచ్చు. సో ఇవి యాక్చువల్గా ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో చేయడము అనేది జరగాలి, అది రిపోర్టింగ్ కూడా కావాలి. కనుక జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ ఈ విషయాన్ని రిపోర్టింగ్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ పాఠశాల అయితే చేస్తున్నారో వారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఆ విషయాలు డీటెయిల్స్ మా సురేందర్ గారు విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మనకి చాలా మంచి రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ, యాక్చువల్లీ మన ఉన్న అన్ని ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి పిల్లలకి చాలా చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏదంటే సో ప్లాంటేషన్. మీరు ఎప్పుడైనా చేస్తే సింపుల్గా చెట్లు పెడదాం పిల్లలు రండి అంటే
ఆ రోజంతా కూడా వర్క్ చేస్తారు. సో మీకు ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కావాలన్నా, మంచి చెట్టు, మంచి లుక్ కావాలన్నా అంటే ఎవరైనా కూడా మనం వి గో ఫర్ సెలెక్టింగ్ ది ట్రీ అండ్ ప్లాంట్స్. అంటే ఒక ప్రకృతికి చాలా మనం వి గివ్ ప్రిఫరెన్స్. మరి అటువంటి మంచి ప్రోగ్రామ్కి మనం ఎంత సక్సెస్ఫుల్ చేసినాం, ఎంత సక్సెస్ అయింది అని తెలవడానికి వీ నీడ్ డాటా అండ్ అనాలిసిస్. సపోజ్ మనం అంతా చేస్తాం, బట్ వీ డోంట్ అప్లోడ్ ద డాటా, వీ డోంట్ డూ ఎనీథింగ్, దెన్ అక్కడ మనం ఎంత మంచి ప్రోగ్రామ్ చేసినా కూడా ఏమవుతుంది, సో ఆ స్కూల్ కానీ అక్కడ ఉన్నటువంటి కాలేజ్ కానీ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. సో అందుగురించి మన రికార్డింగ్ షుడ్ బి వెరీ గుడ్. సో దానికోసం టు అప్లోడ్ ప్రాపర్లీ, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, సో ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఎసెన్షియల్గా ఏంటి, సో ఎటువంటి డేటా మనం అడుగుతుండ్రు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సపోజ్ మనకు ఒక ప్రోగ్రామ్ అంతా చేశాక మన గూగుల్ ఫామ్ మనం ఓపెన్ చేసి చూస్తే, సో అప్పటివరకే మనం కొంత రికార్డ్ చేసి ఉండం మనం. అంటే మన ఉద్దేశం ఏంటంటే, సో బిఫోర్ అప్లోడింగ్ ది డేటా వీ షుడ్ నో ది వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ టు అప్లోడ్ అనేది చాలా తెలియాలి. సో అందుగురించి మనందరం కూడా గుర్తుంచుకునే విషయం ఏంటంటే, ఒక గూగుల్ ఫామ్ ఎంటర్ చేసే ముందు ఆ ఫామ్లో ఏముంది, సో పిల్లలు ఏం చేయాలి, టీచర్స్ స్కూల్ నుండి ఏం చేయాలి, ఆ ముఖ్యమైనటువంటి అంశాలు మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఐ రిక్వెస్ట్ యూ టేక్ ద స్క్రీన్ షాట్ చేస్తుంటే ఏమైందంటే, నెక్స్ట్ మనం స్కూల్లో ఇంప్లిమెంట్ చేసే ముందు ఓహో ఇవన్నీ మనకి అవసరం ఉన్నాయి, ఈ పాయింట్స్ అన్నీ రిక్వైర్డ్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా అవి ఫాలో అవుతుంటాం. సో జస్ట్ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం అందరం కూడా ఈ మధ్యలో టెక్నాలజికల్గా మనం చేస్తున్నాం, బట్ సో వీఆర్ నాట్ క్రియేటింగ్ ది గూగుల్ ఫామ్ హియర్, సో వీఆర్ అప్లోడింగ్ ది డిఫరెంట్ డాటా ఫ్రమ్ అవర్ స్కూల్ ఆన్ టు ద గూగుల్ ఫామ్. మరి గూగుల్ ఫామ్కి మనం చాలా మట్టుకి మనం ఏం చేస్తామంటే, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, నాది అప్లోడ్ కాలేదు, నాది ఫామ్ సబ్మిట్ కావట్లేదు, ఏం కావట్లేదు, ఓపెన్ కావట్లేదు అంటుంటారు. అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే, వీ షుడ్ నీడ్ ఏ గూగుల్ అకౌంట్. సో జీమెయిల్ అకౌంట్ అనేది కంపల్సరీ యూ క్రియేట్ ఫండమెంటల్ థింగ్. సో అన్లెస్ యూ క్రియేట్ దట్ వన్, మనకి జనరల్గా సమ్ ఫామ్స్ ఏమైపోతాయంటే ఓపెన్ కూడా కావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సైన్ ఇన్ ద గూగుల్ అకౌంట్ ఆర్ జీమెయిల్, then ప్రతి you start it. పాఠశాలకు ఆల్మోస్ట్ అన్ని schools కి మనకు ఉన్నాయి. యూ కెన్ యూజ్ దట్ Gmail. పాఠశాల యొక్క మెయిల్ ఉపయోగించండి దయచేసి. రైట్. సో అదే గూగుల్ ఫామ్లో మనకి జస్ట్ శాంపుల్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటుంటాయి. సో ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో తప్పకుండా ఆ మెథడ్లో ఆన్సర్ చేయండి. సో కొన్ని సందర్భాల్లో ఫామ్ క్రియేటర్ ఏం చేస్తుంటారంటే, నో నీడ్ ఆఫ్ గూగుల్ జీమెయిల్ లేకున్నా కూడా మనం కొంత సర్వే రిపోర్ట్స్ అటువంటి దానిలో మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 types ఆఫ్ ఫామ్స్ మనం చూస్తుంటాం. సో అక్కడ డిఫరెంట్ ఆన్సర్స్ ఎలా చేస్తుంటాం. మనం ఒక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత వి అబ్జర్వ్ 2 buttons. సో సబ్మిట్ బటన్ కనబడుతుంటుంది, బ్యాక్ బటన్ కనబడుతుంటుంది. సో ఒక్కోసారి మనం ఏం చేస్తుంటామంటే, కొంత అన్నోయింగ్లీ కొంత మిస్టేక్లో మనం రాంగ్ డేటా ఎంటర్ చేస్తుంటాం. అయ్యో మనం మళ్ళీ ఎలా అంటే, సో ఫస్ట్ ఆ ఫామ్ మీద అవగాహన ఉండాలి మనకి. సో వీ కెన్ క్లిక్ ఆన్ ది బ్యాక్ బటన్ అండ్ గో బ్యాక్ అండ్ యూ కెన్ ఎడిట్ ది డేటా వాట్ ఆర్ ది మిస్టేకెన్. సో అదొకటి చాలా కీలకం అండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం డేటా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆస్ట్రిక్ స్టార్ గుర్తు కనబడతాయి, సో రెడ్ కలర్లో. సో దే ఆర్ ది రిక్వైర్డ్ క్వశ్చన్స్, అంటే వీ షుడ్ అటెంప్ట్ ది క్వశ్చన్. సో అవి మనం కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలండి. ఇంకొక ముఖ్య విషయం, ఈ ఫామ్ నింపే సందర్భంలో, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో మనం ఫోటో అప్లోడ్ చేస్తుంటాం. ఈ ఫోటో ఇన్ ఆల్ ద ఫార్మ్స్ వీ హ్యావ్ ది సైజ్ ఆఫ్ ది ఫోటో ఈజ్ మ్యాక్సిమం సైజ్ ఇస్ 1 MB. సో 1 MB కంటే తక్కువ తీసుకోవాలి. సో మనకి దానికోసం మనకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక ఫోటో తీసాక ఫస్ట్ యూ గో ఫర్ ది ప్రాపర్టీస్, దానిలో సైజ్ చెక్ చేయండి. సో ఆ సైజ్ చూడకుండానే ఏం చేస్తామంటే, మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఫామ్ సబ్మిట్ కాదు. సో అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అందుగురించి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటో రీసైజర్. మీరు గూగుల్లో చూస్తే ఏ ఫామ్ అయితే ఏ ఫోటో అయితే దాన్ని కేబీకి కన్వర్ట్ చేయాలనో, కిలోబైట్స్కి లెస్ సైజ్కి కన్వర్ట్ చేయాలనో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సో వీ హ్యావ్ స్టాక్ ఫొటోస్, మనం లాస్ట్ ఇయర్ చేసిన ఫొటోస్ కానీ అవన్నీ ఉంటాయి. బట్ ద రిక్వైర్డ్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు గో ఫర్ డేట్ అండ్ టైం. సో మనం ఏదో యాప్ని డౌన్లోడ్ చేసిన అవసరం లేదు, మన ఫోన్లోనే మనం చూడొచ్చండి. జస్ట్ కెమెరా యాప్ని ఓపెన్ చేశాక గో ఫర్ ది సెట్టింగ్స్. సో ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుందండి. సో వాటర్ మార్క్లో మనకు ఏమైపోతుందంటే, అది ఎనేబుల్ చేసుకుంటే దేర్ వీ హ్యావ్ టైమ్ స్టాంప్ ఆన్ ది ఫోటో ఉంటుంది. సో మనం ఎందుకంటే ఇది చాలా తెలియాలి. సో వన్ యూ ఎనేబుల్ ది టైమ్ స్టాంప్ ఆన్ ది ఫ్రమ్ యువర్ సెట్టింగ్స్, ఆటోమేటికల్గా ఎప్పుడైతే మనం ఫోటో తీస్తే డేట్ అండ్ టైం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
దట్ ఫోటో షుడ్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ కమింగ్ ఫార్మ్స్. సో ఇక్కడ ఒక్కసారి క్లియర్గా ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. సో మనం ఇక్కడ పిల్లలు చేసేటి 2 ఫార్మ్స్ ఫిలప్ చేయాలి. అండ్ ఫ్రమ్ ది స్కూల్ వీ హ్యావ్ 1 ఫార్మ్. సో పిల్లలు చేసేది ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇన్ ద RASలో సో ట్రీ ప్లాంటేషన్ ఉంది, వాటర్ కన్జర్వేషన్ ఉంది. సో పిల్లలు సబ్మిట్ చేసే ఫామ్లో సో ఫస్ట్ ఫార్మ్ ఈజ్ రిగార్డింగ్ ది ట్రీ ప్లాంటేషన్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫార్మ్ సబ్మిషన్లో వీ హ్యావ్ ఏ ఫోటో విత్ చిల్డ్రన్. పిల్లలు పెట్టినటువంటి ఫోటో తీసుకొని మనం ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ ఫామ్ ఏంటంటే డాటా సబ్మిషన్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో ఇక్కడ మనం ఇంతకుముందు 2 సెషన్స్లో చూసినటువంటి అంశం ఏంటంటే ప్రతి దానిలో ప్రతి ఫామ్లో వీ హ్యావ్ టు అబ్జర్వ్ 3 థింగ్స్. పిల్లల విషయంలో మాత్రం పిల్లల డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, స్కూల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అండ్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో పిల్లల డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, యాక్టివిటీ ఇది కీప్ ఇన్ మైండ్. సో స్కూల్ డాటా సబ్మిషన్లో సో వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. సో స్కూల్ డాటాని ఎంటర్ చేస్తూ వీ హ్యావ్ డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద RAS. సో అవన్నీ మనం జనరల్గా ఈ యాక్టివిటీలో గుర్తుంచుకునే విషయం ఏంటంటే లెక్చర్ ప్రజెంట్ చేసామా, సెమినార్ కండక్ట్ చేసామా, సో రీఛార్జ్ పిట్స్ మనం డెవలప్ చేసామా, సో కమ్యూనిటీ అవేర్నెస్ చేసామా, సో డిఫరెంట్ వాటర్ కన్జర్వేషన్ సైట్స్ ఇంతకుముందు చెప్పినట్టు స్టెప్ వెల్స్ ఏమైనా విజిట్ చేసామా, విజిట్ చేయడం. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు డూ ఇన్ ద RAS. అంతేకాకుండా మీరు అక్కడ ఉన్న ఎవరైనా ఈ వాటర్ పైన వర్క్ చేసే వాళ్ళు, వాటర్ కన్జర్వేషన్ పైన పనిచేసే వాళ్ళు, లేకుంటే ట్రీ ప్లాంటేషన్ ఎవరైనా విషయ నిపుణులు, లేకుంటే దాని మీద వర్క్ చేసిన వ్యక్తులు ఉంటే మీరు ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో మాట్లాడించడం అనేది జరగాలి. రైట్ సార్. ఇక్కడ మనకి దిస్ లింక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫార్మ్ రిగార్డింగ్ ది డాటా సబ్మిషన్ ఫార్మ్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ ట్రీ ప్లాంటేషన్. ఇక్కడ పిల్లలకు స్కూల్కి ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉందండి. సో మనం ఏదైనా అప్లోడ్ చేసే సందర్భంలో కంపల్సరీ గుర్తుంచుకునే విషయం ఏంటంటే జనరల్గా మనకి జీమెయిల్ అవసరం ఉంటుంటుంది. సో ఒక ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్లో సైన్ ఇన్ అయిన తర్వాత పిల్లల విషయంలో వచ్చేసరికి సేమ్ జీమెయిల్ కెన్ బి యూజ్ ఫర్ మల్టిపుల్ సబ్మిషన్స్ ఆఫ్ ది డాటా. అంటే ఒక 100 స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ మొత్తం కావచ్చు, మనం అందరి పిల్లలని కూడా ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి నెక్స్ట్ అదే ఫామ్ని మళ్ళీ రీసబ్మిట్ కూడా మనం చేయొచ్చు. సో అందువల్ల మనకి ఒక మంచి అవకాశం దీనిలో ఏదంటే పిల్లలకి అయ్యో మెయిల్ లేదు కదా, ఫామ్ ఎట్లా సబ్మిట్ చేస్తారనే ప్రాబ్లం లేదు. సో అది వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. వేరే స్కూల్కి మాత్రం తప్పకుండా వీ నీడ్ జీమెయిల్. సో అంటే ఒక ఫామ్ 1 టైం ఓన్లీ సబ్మిటెడ్ ఫర్ ది స్కూల్, ఒకటేసారి సబ్మిట్ అవుతుంటుందండి. సో ఒకసారి ఈ ఫామ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏముంటుందో డాటా చూద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్గా ట్రీ ప్లాంటేషన్లో పిల్లల మెయిల్ కూడా అడిగారండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్లాస్ ఆఫ్ ది స్టూడెంట్. సెకండ్ చూస్తే స్కూల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఎక్కడ ఉంది స్కూల్, ఎక్కడ దాని స్టేట్, బ్లాక్, మండల్, అండ్ అదేవిధంగా మనకి వెదర్ యువర్ స్కూల్ ఈజ్ PMC స్కూలా కాదా, ఇవన్నీ డాటా సింపుల్ క్వశ్చన్స్, ఇవి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనం లొకాలిటీ ఎక్కడ ఉంది, అర్బన్ స్కూలా, రూరలా, ఇవన్నీ. నెక్స్ట్ ప్రిన్సిపాల్, HM నేమ్, అదేవిధంగా డిసిగ్నేషన్ ఆఫ్ ది టీచర్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ RAS ప్రోగ్రామ్లో మనం ఏ టీచర్ పార్టిసిపేట్ అవుతుంది, సో హూ ఈజ్ ద ఇన్ఛార్జ్ టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉన్నటువంటి 10 టీచర్స్లో సో ఎవరు చేస్తారో అనేది కాకుండా అదే 2 or 3 మీరు తప్పకుండా యూ హ్యావ్ టు అజైన్ ద డ్యూటీ. HM or ప్రిన్సిపల్ షుడ్ అజైన్ ది డ్యూటీ హియర్. సో అదేవిధంగా మనం చూస్తే ఫస్ట్ స్కూల్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్, అదేవిధంగా యాక్టివిటీ అని చెప్పాం మనం. ఈ యాక్టివిటీలో ఏమి యాక్టివిటీ చేస్తున్నాం మరి ప్లాంటేషన్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ ది స్క్రీన్. సో మనం ఒక పిల్లలు పెట్టినటువంటి ఫస్ట్ శాంప్లింగ్ ఇది మస్ట్ అనేది ఉంది చూడండి. అంటే ఫస్ట్ ఉన్నటువంటి శాంప్లింగ్ ఏ శాంప్లింగ్ పెడుతుండ్రు, ఇది స్టూడెంట్ తప్పకుండా పెట్టవలసినటువంటి ఒక మొక్క. సో ఇక్కడ రెండవది మూడవది కూడా శాంప్లింగ్ పేర్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. సో అది మన చాయిస్, బట్ తీసుకోవచ్చు. సో ఇంతకుముందు మేడమ్స్ చెప్పినట్టు సాయిల్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు చేశారా లేదనేది జనరల్ క్వశ్చన్. మరి ఈ చెట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రు, లోకల్ నర్సరీయా, ఎక్కడి నుండి తీసుకొచ్చేసిండ్రు. సో మనం ఈ ప్లాంట్ అనేది స్కూల్లో పెడుతున్నామా, సో నైబర్హుడ్ ప్రిలర్స్లో పెడుతున్నామా, ఏ విధంగా అనేది మనం ఈజీగా చూడొచ్చండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫామ్ మనం కంపల్సరీ తప్పకుండా ఫోటోని అప్లోడ్ చేయాలి. సో ఫోటో అప్లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్
టేక్ ద ఫోటో, టేక్ ది డేట్ అండ్ టైం అండ్ యూ అప్లోడ్ దట్ వన్. సో మీరు సింపుల్గా ఈ ఫామ్ మనకు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో మనం ఇంతకుముందు చెప్పిన డేటాని ఈజీగా మనం ఎంటర్ చేస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి రిక్వైర్డ్ క్వశ్చన్స్ కాబట్టి మనం తప్పకుండా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక ఫామ్ చెప్పుకుంది, పిల్లలు ఇంకొక యాక్టివిటీలో పార్టిసిపేట్ కావాలి. ఇంకొక రాస్లో phase 2 భాగంగా వాటర్ కన్జర్వేషన్. సో డేటా సబ్మిషన్ ఫర్ ఫామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్. రెండు ఫార్మ్స్ డిఫరెంట్ సార్. Yeah. సో 2 forms ఫర్ స్టూడెంట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్కూల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫామ్లో మనకి ఇంతకుముందు సేమ్ మనకి ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి డేటాలో అంటే మనం ఏదైతే అప్లోడ్ చేసే డేటా చేంజ్ లేదు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే అదే సేమ్ని వీ కెన్ యూజ్ ది ఇన్ ద సెకండ్ ఆల్సో. సో స్కూల్, టెరిటరీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, మండల్, సో UDIS కోడ్, నెక్స్ట్ పిన్ కోడ్ ఆఫ్ ది స్కూల్, సో స్కూల్ నేమ్, ఇన్ఛార్జ్ టీచర్స్, డిసిగ్నేషన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ టీచర్స్ చూడొచ్చు. ఇదొక పార్ట్. సెకండ్ ఏంటిదంటే దీనిలోనే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో స్టూడెంట్ ఈమెయిల్ ఈజ్ ఆప్షనల్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు. సో అక్కడ మనకి దానికి కంపల్సరీ ఏముండదు, ఆప్షనల్ ఇది. సో నెక్స్ట్ థర్డ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, యాక్టివిటీ పర్ఫార్మ్డ్ బై స్టూడెంట్స్. సో ఫస్ట్ ఫామ్లో యాక్టివిటీ ఏముండొచ్చు ఇప్పుడే మనం యూ హ్యావ్ టు రికాల్. యాక్టివిటీ ఏంటంటే అది ఆ శాప్లింగ్ని పెట్టడం అనేది యాక్టివిటీ, ఆ ఫోటో దిగడం అనేది యాక్టివిటీ, దట్ నేమ్ ఈజ్ యాక్టివిటీ. సో మనకి దీనిలో యాక్టివిటీ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ద స్కూల్. అది ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ మనకి గైడ్లైన్స్లో కూడా ఉన్నదండి. ఏ విధంగా అది మెజర్ చేయాలి, ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని ఏ విధంగా మెజర్ చేయాలి. సో దానికోసం మనకు మీరు ఒక్కసారి గైడ్లైన్స్ బుక్ని మనం గో త్రూ దట్ వన్ మాడ్యూల్. సో ఎందుకంటే దానికి యాక్టివిటీ కంపల్సరీ అర్థం చేసుకోవాలి. ఒకసారి 2 pipesని తీసుకొని చేస్తాం, ఒకటి సింగిల్ పైప్ తీసుకొని చేస్తాం. సో సింగిల్ పైప్ చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం సింగిల్ రింగ్ ఇన్ఫిల్ట్రో మీటర్ మెథడ్. సో 2 pipes అంటే ఒకటి లార్జ్ డయామీటర్, ఒకటి స్మాల్ తీసుకొని దానిలో పెట్టేసి మనం చేస్తే హౌ మచ్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఉందని తెలిస్తే దాన్ని డబుల్ రింగ్ ఇన్ఫిల్ట్రో మీటర్ మెథడ్. మరి దీనికి ఒక సింపుల్గా రికార్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనకి భూమిలోకి వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుంది అది, సో ఇన్ఫిల్ట్రేషన్ ఎంత టైం తీసుకుంటుంది, సో అబ్జర్వ్ చేసుకునే రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టైం తీసుకోవాలి. అండ్ హౌ మచ్ డెప్త్, మనకు సింపుల్గా వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ డిస్టెన్స్ అన్నట్టు ఇక్కడ కూడా హౌ మచ్ వాటర్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్ ఇట్, డిస్టెన్స్ తీసుకోవాలి, హౌ మచ్ టైం తీసుకోవాలి. సో డివైడ్ ది డిస్టెన్స్ బై టైం గివ్స్ ది ఇన్ఫిల్ట్రేషన్ మెథడ్. సో ఇది జనరల్గా మనకి చాలా ఫాస్ట్గా ఎక్కువ డిస్టెన్స్ ఉండదు కాబట్టి mm/s మనం తీసుకోవాలి. సో ఈ యాక్టివిటీ తప్పకుండా పిల్లలు పర్ఫామ్ చేస్తేనే ఈ ఫామ్ నింపుతారు. సో అందుగురించి సో దిస్ ఇస్ ద యాక్టివిటీ పర్ఫార్మ్డ్ బై ది స్టూడెంట్స్ ఇన్ ద సెకండ్ ఫామ్. సో ఒకసారి మనం ఫామ్ సబ్మిట్ చేశాక మీరు 2 things అబ్జర్వ్ చేయొచ్చండి బ్లూ కలర్లో. ఎడిట్ యువర్ రెస్పాన్స్, సబ్మిట్ అనదర్ రెస్పాన్స్. సో ఈ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ వచ్చిందంటే వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు గివ్ అనదర్ స్టూడెంట్. అదే మెయిల్ తోటి ఇంకోరికి సబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ ఆ ఫామ్ సబ్మిట్ చేశాక కూడా మళ్ళీ సేమ్ వస్తుందండి, మళ్ళీ వీ కెన్ గో ఫర్ అనదర్ స్టూడెంట్. అంటే ఇక్కడ ఏది మారుతుంటుంది ఒకసారి ఆలోచించాలి. స్కూల్ డీటెయిల్స్ మారవు, పిల్లల డీటెయిల్స్ మారుతుంటాయి, వాళ్ళ క్లాస్ మారుతుంటుంది, వాళ్ళ యాక్టివిటీ చేసినటువంటిది మారుతుంటుంది. సో కాబట్టి మనకు ఇది వెరీ హెల్ప్ఫుల్ ఫ్రమ్ అవర్ NCERT. సో ఒక మెయిల్ తోటి వీ కెన్ సబ్మిట్ మల్టిపుల్ ఫార్మ్స్. సో దట్ ఈస్ వెరీ అడ్వాంటేజ్ సార్. సో ఒక సింగిల్ టీచర్ మనకి స్కూల్ మన క్లాస్లో ఉన్న టీచర్ తోటి ఆ క్లాస్ మొత్తం పిల్లలకి తను తీసుకోవచ్చు. సో ఆ విధంగా n number of students can be submit their forms with the same mail ID. So that is very advantage in the respect to submission of the forms. Okay, thank you, Surinder. So just last we have information. Yeah. Simple 1 minute లో క్లోజ్ చేద్దాం సార్. డేటా సబ్మిషన్ ఫామ్ ఫర్ స్కూల్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో ఇది స్కూల్ ప్రిన్సిపాల్స్ హెడ్స్ కీలకం. సో మనకు ఒక తప్పకుండా మెయిల్ ఉండాలండి, జీమెయిల్ ఫామ్ మనం చూసుకుందాం. దీనిలో ఏముంటాయంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై స్కూల్స్. సో ఇంతకుముందు మనం ఫామ్ని కంటిన్యూస్గా మనం వెళ్ళినా కొద్దీ డిఫరెంట్ యాక్టివిటీస్కి ఆన్సర్ చేయాలి మనం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటుంటాయి. సో మీరు మన స్కూల్లో కండక్ట్ చేసే అంశాలలో మనం తప్పకుండా లెక్చర్ని, ఒక గెస్ట్ లెక్చర్ని పిలిచి కన్జర్వేషన్ మీద మాట్లాడివ్వాలి. అదేవిధంగా పిల్లల సెమినార్, సో వాళ్ళు ప్రజెంట్ చేయాలి ఒకటి.
మాట్లాడించడమే కాకుండా ఈవెన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు Experiment కానీ, చేసేటప్పుడు. లేకుంటే దాని మీద వర్క్ చేసేటప్పుడు కానీ యూ కెన్ ఇన్వైట్ ఆల్సో. ఇంకొక Yeah. ముఖ్య విషయం ఏంటంటే అందరూ ఎక్కువ శాతం రూరల్ ఏరియా కాబట్టి కమ్యూనిటీ అవేర్నెస్ కూడా మనకి క్యాంపెయిన్ చేయాలి. ఎందుకంటే ఏ విధంగా వాటర్ కన్జర్వేషన్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా వేస్ట్ చేస్తుంది దాని మీద కూడా. సో ఇంకొక అంశం మనకి దీనిలో ఈ ఫామ్లో, సో నియర్ బై కన్జర్వేషన్ సైట్స్కి మనం వెళ్ళి మనం చూడాలి. అంటే ఏమేం సైట్స్ ఉండొచ్చు అంటే మనకి గైడ్లైన్స్లో క్లియర్గా ఉందండి. స్టెప్ వెల్స్ కావచ్చు, డిఫరెంట్ వాటర్ స్టోరేజ్ ప్లేస్లు ఉన్నాయి. అవన్నిటి దగ్గరికి ఏ విధంగా వాళ్ళు కన్జర్వ్ చేస్తుండ్రో అది కూడా అబ్జర్వ్ చేయించవచ్చు. సో అదేవిధంగా మన స్కూల్లో ఇప్పుడు చేసే పని ఏంటంటే రీఛార్జ్ పిట్స్ని మనం తప్పకుండా ఏర్పాటు చేయాలి. సో ఆ రీఛార్జ్ పిట్స్లో మన గూగుల్ ఫామ్లో దాని డైమెన్షన్స్ ఉన్నాయండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెజర్ చేసి గతంలో చేసేవాళ్ళు, ఈ మధ్య చేయాలి. కొద్దిగా ఫోకస్ పోయింది అది. Yes, sir. ఇప్పుడు రీఛార్జ్ పెట్టు, సోక్ పెట్టు, రీసైకిల్ బిన్లు చాలా ఉండేటివి. సో అందుగురించి లాస్ట్ ఫామ్ మనం సబ్మిట్ చేయాలంటే తప్పకుండా ఇవి స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఫామ్ సబ్మిట్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 1 minute సురేందర్. వ్యూవర్స్ అందరు కూడా దయచేసి మీకు నంబర్ స్క్రోల్ అవుతూ ఉంది స్క్రీన్ మీద. ఏమైనా ఇష్యూస్ మాట్లాడాలనుకున్న డౌట్స్ అని ఉంటే యూ కెన్ కాల్, ఆ నంబర్ తోటి కాల్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. వీఆర్ హియర్. ఓకే, రైట్ సార్. సో మనకి దీన్ని బట్టి మీరు ఎగ్జాక్ట్ డేటా అండ్ అక్యురేట్ డేటా ఎంటర్ చేస్తే ఇన్ అవర్ స్టేట్ రాస్ ఈస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మనం చేసినా కూడా అప్లోడ్ చేయకుంటే సో వీ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా విషయాల తర్వాత మళ్ళీ మాట్లాడదాము ఇఫ్ యూ ఫైండ్ టైమ్. వీ హ్యావ్ ద శ్రీ బి అప్పారావు గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఆఫ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సో మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ను అంటే మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే కంప్లీట్ కూడా చేశారు. కంప్లీట్ చేయించడము, దాని అప్లోడింగ్ కూడా అవన్నీ కూడా చేయించడం జరిగింది. సో వారి అనుభవాలు తెలుసుకుందాం, మరి ఎలా చేశారు ఏంటి అనేది వారి ద్వారా తెలుసుకుందాం. ఓవర్ టు అప్పారావు గారు. Sir, good afternoon to everyone, sir. Actually, SCRT నుంచి ప్రొసీడింగ్ రాగానే that was circulated in our district, all the school groups, sir. By fortunate, we are very proud with the help of our district educational officer and school headmasters and teachers. With the great support, we have already completed. And after receiving of that SCRT proceeding, we have formed one Google form. విత్ దట్ 48 ఈచ్ మాకున్నటువంటి 16 మండలాల్లో ఒక్కో మండలాల నుంచి 3 స్కూల్స్ తీసుకొని ఆ యొక్క గూగుల్ ఫామ్ వాట్సాప్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేశాము. ఆ యొక్క 3 స్కూల్ కాకుండా ఇప్పుడు ఎక్కువ స్కూల్ చేయించారు. 3 చేసి అంటే యాజ్ పర్ ద నామ్స్ ఫస్ట్ వీ హ్యావ్ గాన్ త్రూ దట్ వన్, సార్. అండ్ వీ హ్యావ్ కండక్టెడ్ వన్ దట్స్ జూమ్ మీటింగ్ ఆల్సో, అండ్ అవర్ డిఓస్ ఆర్ అడ్రస్డ్ దట్ వన్. అండ్ whatever the Good. madams now suggested and we have discussed the each and everything, including the experiment part, which is that single ring infiltration method and double ring infiltration method, how we have to go to perform and how the things are going to be uploaded in that Google form. Each and everything we have discussed in that Zoom meeting, sir. Then the teachers has some idea about that one. They have immediately వెంటనే వాళ్ళు కార్యాచరణలోకి వచ్చేసి వితిన్ 1 week లోపలనే దే హ్యావ్ ప్రిపేర్డ్, అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ అవేర్నెస్ కలగజేయాలి పిల్లల్లో అనే ఉద్దేశంతో ప్రేయర్ టైంలో ఏం చేశాము అని అంటే ప్రతి స్కూల్ లోపల కూడా ఒక రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ లోగో ఒకటి చార్ట్ మీద పిల్లలతో క్రియేట్ చేపించి పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేశాము. అంటే ప్రేయర్ లోపల అన్ని క్లాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో వాట్ ఈజ్ రాష్ట్రీయ ఆవిష్కార్, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అనేటువంటి ఒక అవేర్నెస్. ఒక విషయం అండి, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్ లోగో, ఆ బ్యానర్, ఆ బ్యానర్ అనేది పిల్లలు చేసే యాక్టివిటీ చేసేప్పుడు బ్యాక్ డ్రాప్ లో పెట్టి ఫోటో తీయండి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి. ఒక నిమిషం సార్, అప్పారావు సార్, ఒక ఫోన్ కాల్ వస్తుంది, బహుశా మీ అనుభవాలు దాంట్లో షేర్ చేయొచ్చు. ఎస్, చెప్పండి, మాట్లాడండి. హలో, చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు ఏంటో చెప్పి విషయం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నేను పెద్దపల్లి సార్, శారద నా పేరు. శారదమ్మ, చెప్పండి. సార్ నేను బొంపల్లి స్కూల్. యా, ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మనము ఏది చేసినా కూడా పిల్లల నుండి మా నుండి ఈ ప్రోగ్రామ్ కొంచెము అంటే మీన్స్ వర్షాకాలం అప్పుడు కొంచెం చెప్తే పిల్లలు ఇంకొంచెం బాగా చేసే వాళ్ళని నా చిన్న జస్ట్ ఉద్దేశం మేడం. ఓకే, మెయిన్ గా పిల్లల నుండి ప్రతిదీ మనం చిన్నప్పటి నుండి ఇలాంటివి అలవాటు చేస్తే ఫ్యూచర్ లో మనకు
వాటర్ ఎఫెక్ట్ కాకుండా ఫ్యూచర్ లో మనకి, ఎందుకంటే అన్ని ఎక్కువ ఎండాకాలంలో మనం వాటర్ ఇబ్బంది పడుతున్నాం సార్. ఆ Okay. వాటర్ ఇబ్బంది పడకుండా పిల్లల నుండి మనం ప్రతిదీ కూడా నేర్చుకొని పిల్లల్ని మొక్కలు పెంచండి, మొక్కల్ని ఇట్లా Yes. మనం రోజు ఇప్పుడు మేము కూడా చెప్తాం సార్ పిల్లలకి, మీ పుట్టినరోజు రోజు మొక్కలు పెట్టండి అని ఇట్లా బొంపల్లి Oh, good. స్కూల్లో కూడా ఓకే, చాలా బర్త్డే పెట్టారు సార్. బర్త్డే ట్రీ. ఇప్పుడు మోడీ గారు కానీ మన Hello? రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టమనడం జరిగింది. ఈ మెసేజ్ అందరూ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇది ఎండాకాలం కొంచెం కష్టమైన అయినప్పటికీ కూడా మనం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా మీరు చెప్పినట్టు, మీ సూచన ఇచ్చినట్టు నెక్స్ట్ మనకు రానున్న కాలం ఇంకా మనకు 2-3 నెలలు అయితే మళ్ళీ మాన్సూన్ వస్తుంది. అప్పుడు జూన్ జూలైలో వీ కెన్ హ్యావ్ వన్ మోర్ ప్రోగ్రామ్. అండ్ ప్రోగ్రామ్ లేకుండా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? ప్రోగ్రామ్ అనేది అవసరం లేదు, వీ కెన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకో కాల్ ఉంది, చెప్పండి. హలో. హలో సార్. చెప్పమ్మా. సార్ మేము ఈ ఫోటోస్ ఎప్పటి వరకు అప్లోడ్ చేయాలి సార్? లాస్ట్ డేట్ ఎప్పటి వరకు? లాస్ట్ డేట్ చెప్పలేదా నేను? ఓకే, ఫిబ్రవరి లాస్ట్ వరకు చెప్పండి. 28th ఫిబ్రవరి చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, చేస్తావు కదా తప్పకుండా. నువ్వు ఒక్కదానో కాదు కదా, ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. మిగతా Oh, స్టూడెంట్స్ good. కూడా చేస్తారంట ఏ సార్. స్కూల్లో నువ్వు చెప్పలేదు, ఏ జిల్లానో చెప్పలే. జెడ్పీహెచ్ఎస్ పోచనపేట సార్. అచ్చనపేట. ఓకే, గుడ్. జనగాం డిస్ట్రిక్ట్. డన్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఆఫ్టర్ దట్ వన్ ప్రేయర్ లోపల ఈ యొక్క లోగో ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రతి స్కూల్లో కూడా వాటర్ ప్లేడ్జ్ అనేటువంటిది కూడా ప్రేయర్లో చేపించాం సార్. దాంతో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్, ఫొటోస్ అన్ని మా టీచర్లు అన్నీ కూడా తీసుకొని మాకు సపరేట్ రాస్ గ్రూప్ అనేటువంటిది 24-25 పెట్టాము. దాంట్లో అప్లోడ్ చేశారు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్. ఆఫ్టర్ దట్ వన్ అవైలబిలిటీ ఉన్నటువంటి లోపల పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో అందుబాటులో వాళ్ళతోటి ఒక ఎక్స్టెన్షన్ లెక్చర్ ఆన్ దట్ వాటర్ కన్జర్వేషన్ మీద కూడా ప్లాన్ చేశాము. కొన్ని స్కూల్స్లలో అది సక్సెస్ అయిపోయింది. అదేవిధంగా కొన్ని నైబరింగ్ ఆఫ్ దట్ వన్ వాటర్ ఇప్పుడు ఫీల్డ్ లోపల ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ దట్ రెగ్యులర్ వాటర్ యూసేజ్ కొన్నిట్ల లోపల మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. అలాగా కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఎక్కడెక్కడ జరుగుతున్నది అనేటువంటి ఏరియాస్ లోపల విద్యార్థుల్ని కొంత తీసుకెళ్లి ఫీల్డ్ ట్రిప్ కూడా కొన్ని తీసుకెళ్లారు. ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మాకు వాట్సాప్ గ్రూప్ లోపల షేర్ చేయడం అనేటువంటి జరిగింది సార్. అదే కాకుండా లాస్ట్కి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్, ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అంటే భూమి లోపల అసలు వాటర్ ఎందుకు ఇంకాలి, ఎంత పర్సెంటేజ్ ఇంకుతుంది, దానికి రీజన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి, ఏంటి వాళ్ళ ఏరియా లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చివరగా కండక్ట్ చేశారు సార్. ఆ కండక్ట్ చేసే ముందుగా నేను ఆల్రెడీ వాళ్ళందరికీ వాట్ ఈస్ ద డాటా వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇన్ దట్ గూగుల్ ఫామ్ అనేటువంటిది మేము జూమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డాటా మీరు చేసేటప్పుడు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అండ్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ లోపల మేము జూమ్ మీటింగ్ లోపల Good, sir. డీటెయిల్ గా ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో ఏమైనా సమస్యలు వచ్చాయా ఇలా చేసేటప్పుడు? నో సార్, ఏ విధమైనటువంటి infiltration, సమస్య రాలేదు సార్. external- ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎన్సీఆర్టీ వెబ్సైట్ గూగుల్ ఫామ్ లోపల నో Hmm. స్పేస్ ఈజ్ అవైలబుల్ అని వచ్చిందని చెప్పి ఫస్ట్ పెట్టారు. కాకపోతే అదేమన్నా సర్వర్ ప్రాబ్లం ఏమో మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయమన్నాను. ఇంతలోకే వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు, ఇమ్మీడియట్గా అప్లోడ్ అయిపోయాక వీరు అప్లోడ్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఎవ్రీ స్టూడెంట్ అండ్ స్కూల్ స్క్రీన్ షాట్ తీసి సబ్మిటెడ్ స్క్రీన్ షాట్స్ విత్ స్కూల్ నేమ్తో సహా మాకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేటువంటి జరిగింది సార్. సో యాక్టివ్లీ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ ర్యాస్ ప్రోగ్రాంలో కూడా వాటర్ ఆడిట్ అనేటువంటిది ఇవ్వబడింది. ఆ వాటర్ ఆడిట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ ఈవెంట్. ఎందుకొరకు అని అంటే ఒక మోడల్ స్కూల్ లోపల వాటర్ లీకేజ్ దాని గురించి ఆ సార్ చాలా ఇంట్రెస్టెడ్గా వాటర్ ఆడిట్ చేపించి హీ హ్యాస్ క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ వాటర్ దే ఆర్ వేస్టింగ్ డ్రాప్ బై డ్రాప్. ఇందాక మేడం చెప్పినట్టుగా లీకేజెస్ ద్వారా ఎంత వాటర్ డైలీ వేస్ట్ అవుతుంది, దాంతో మంత్లీ ఎంత అవుతుంది, ఇయర్లీ ఎంత అవుతుంది అనే క్యాలిక్యులేషన్ వేసి దే హ్యావ్ పుట్ అన్ అసెంబ్లీ ఇన్ ద స్కూల్. అందులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ వెరీ అస్టానిష్డ్. మనం వేస్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటాం, 1 డ్రాపే కదా, 2 డ్రాప్లే కదా, ఏదో ఇంత చిన్నదానికే పెద్ద ఏదో మనం కష్టపడుతున్నారు, చాలా మనకి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ దాంతో వాళ్ళకి అప్పుడు అవగాహన అయ్యి ఇమ్మీడియట్గా దే హ్యావ్ టేకెన్ ఏ వాస్ట్ చేంజ్ ఇన్ ద స్కూల్ అండ్ ద వాటర్ ఈజ్ సేవ్డ్ ఏ లాట్. లీకేజెస్ అనేటువంటిది ఏమాత్రం కూడా చేయకుండా. సో ఎక్కువ శాతం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి
విద్యార్థులకే. చాలామంది మా డిఎస్ఓలకు కానివ్వండి, విద్యార్థులు మా టీచర్లకు కానివ్వండి, ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే, సార్ మీరు ఒక ప్రోగ్రామ్ ఇలా ఇవ్వగానే ఇంకో ప్రోగ్రామ్ ఇస్తున్నారు, అసలు హౌ కెన్ వీ గో ఫర్ దట్ అకాడమిక్ సైడ్ అని చెప్పేసి అంటుంటారు. దానికి నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, అలాంగ్ విత్ దట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ లోపల ఇవి ఆస్పెక్ట్స్ అనేటువంటివి. రేపు మనకు వాటర్ అనేది లేకపోతే అసలు మనకి ఎడ్యుకేషన్ అనేది లేదు, మన లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ అనేటువంటి లేదు. సో వై షుడ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద స్టూడెంట్స్? పిల్లల్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనేటువంటి వన్ మోర్ ఫోన్ కాల్ సార్. ఓకే సార్, మళ్ళీ మాట్లాడండి. ఓకే విల్ కంటిన్యూ. హలో, చెప్పండి. హలో, మాట్లాడండి. మీ పేరు, మీ ఏ స్కూల్లో చెప్పండి. యా, చాలా చక్కగా ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి మేడం మాట్లాడుతున్నారు? సార్, పర్యావరణాన్ని కాపాడాలని. మీరు ఏ స్కూలు, మీ పేరు? జెడ్పిహెచ్ఎస్ బీవీపేట్ కల్లేరు మండల్ సార్. కల్లేరు మండల్ ఏ జిల్లా ఇది? సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి. ఓకే, చెప్పండి, మాట్లాడండి. మీ ప్రోగ్రామ్ చేస్తారా మీ పాఠశాలలో? పర్యావరణాన్ని కాపాడాలనుకుంటున్నాం సార్. ఓకే, గుడ్. మీ దగ్గర చాలా పొల్యూషన్ కూడా ఉంది. సంగారెడ్డి కూడా దగ్గర వాటర్ బాడీస్ అన్ని కూడా మొత్తం, ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది అక్కడ. పొటెన్షియల్ ఈజ్ హెవీ క్యాజువాలిటీ అది. ఓకే, తప్పకుండా. యా, ఇంకొక కాల్ వస్తుంది, చూద్దాం, మాట్లాడదాము. హలో, మాట్లాడమ్మా, చెప్పండి. మీ పేరు? మై నేమ్ ఇస్ ఆర్ నవ్య సార్. ఓకే, ఫ్రమ్ ది స్కూల్? జెడ్పిహెచ్ఎస్ పోచంపేట్ సార్. ఓకే సార్, ఇండివిజువల్ గా చేయొచ్చా, గ్రూప్ వైజ్ చేయాలా సార్ ఫోటోస్? దేర్ చాయిస్, ఏమన్నది? దేర్ చాయిస్ సార్. ఫోటోనా? ఫోటోస్ గ్రూప్ గా చేయొచ్చు, ఇండివిజువల్ గా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఓకే సార్. ఓకే, గుడ్. మీరు అందరు చేస్తారు కదా, నువ్వు ఇండివిజువల్ ఒక్కదానా కాదు కదా, అందరు చేయాలి. స్కూల్ మొత్తం గుడ్, దట్ విల్ బి గుడ్ ఇన్స్పిరేషన్. ఓకే, ఓకే సార్. చిల్డ్రన్ ఆర్ ద కీ మెసెంజర్స్ టు దట్ సొసైటీ. ఎందుకొరకు అని అంటే, పిల్లవాడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటారు తప్ప వేరే ఎవరు చెప్పినా కూడా వినరు. కాబట్టే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది, ప్రతి ప్రోగ్రామ్ అనేటువంటిది, ప్రతి మెసేజ్ అనేటువంటిది విద్యార్థుల ద్వారా పేరెంట్స్కి తెలియజేయడం, తద్వారా కమ్యూనిటీ మొబిలైజేషన్ అనేటువంటిది ఈజీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మనము గైడ్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మా యొక్క జిల్లా లోపల ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, హెడ్ మాస్టర్స్ కానివ్వండి, వెరీ కోఆపరేటివ్. వాట్ ఎవర్ ద టాస్క్ గివెన్ బై దట్ SCRT దే ఆర్ డూయింగ్ ఫుల్ఫిల్ అండ్ గుడ్ ఫర్ ద సొసైటీ. సార్. సరే, ఒక విషయం దీంట్లో అఫ్ కోర్స్ మీ వాళ్ళు చేశారు కానీ, బట్ వాట్ చేంజెస్ అంటే వాళ్ళ బిహేవియర్లో కానీ ఏమైనా మార్పులు కనపడ్డాయా, అవేర్నెస్లో కానీ ఏమైనా మీకు అనుభవంలోకి వచ్చాయా అలాంటిది? ఇటు స్టూడెంట్ల పట్ల కానీ, టీచర్స్ కానీ, అది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అవుట్కమ్. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, రీసెంట్గా ఒక వాట్సాప్ లోపల ఒక ఫోటో వచ్చింది. ప్లాస్టిక్ వేస్టేజ్ అనేటువంటి దాని మీద ఒక మామూలుగా మన వాటర్ బాటిల్ లోపల, ఎంటీ వాటర్ బాటిల్లో వాట్ ఆర్ ద ర్యాపర్స్, చాక్లెట్ ర్యాపర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద పిల్లలు వాడుకొని అంటే యూస్ చేసి తర్వాత బయటపడేసేటివి అన్నీ కూడా అలా పడవేయడం ద్వారా భూమిలో వాటర్ సింక్ కాదు, అదంతా కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ అవుతుంది, ఆ క్లీనింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఒక వేస్ట్ బాటిల్ లోపల అవన్నీ ప్రెస్ చేసేటువంటిది ఒక బ్యూటిఫుల్ వే. ఆ బాటిల్ మనం ఆ యొక్క మున్సిపల్ వాళ్ళకి వేసినట్లయితే వాళ్ళు సెగ్రిగేషన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది వేస్టేజ్ అని చెప్పి ఒక బాటిల్ వచ్చింది. ఆ మెసేజ్ ఐ హావ్ ఫార్వర్డెడ్ ఇన్ మై స్కూల్ గ్రూప్స్. వాట్ యాజ్ ఎ రిజల్ట్ ఒక 15 days బ్యాక్ తర్వాత ఒక స్కూల్ నుంచి ఆ టీచర్ ఫోన్ చేశాడు, సార్ మీరు పంపించినటువంటిది సేమ్ నేను మా స్కూల్ లోపల ఎక్స్ప్లెయిన్ చేశాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ దైర్ హౌసెస్ ఆల్సో, దే ఆర్ పుట్టింగ్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ దెమ్సెల్ఫ్ ఓన్లీ విత్ దట్ క్లీన్ atmosphere as going on. అంటే ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేటువంటివి, ఇఫ్ ద టీచర్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ దట్ స్టూడెంట్స్ అండ్ నవ్ అండ్ దెన్ హీ విల్ ఆస్క్ అండ్ మోటివేట్ ద చిల్డ్రన్. ప్రోగ్రామ్ అయింది అక్కడికి అయిపోయింది అనేది కాకుండా పిల్లల్ని కూడా మధ్య మధ్యలో మనం కనుక మోటివేట్ చేయగలిగినట్లయితే ద అవుట్కమ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే ఇట్స్ కమ్స్ వెరీ స్లో, బట్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి కమ్స్ అవుట్ సార్. ఓకే, మనము సమయం కావస్తుంది. ఎస్, ఇంకో ఫోన్ కాల్ ఉందా? హలో 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 హలో, యా, చెప్పండి అమ్మా, మీ పేరు? నైస్ ప్రోగ్రామ్ సార్. ఓ, థ్యాంక్ యూ. ఇంకా ప్రోగ్రామ్స్ మీరు వింటూ ఉంటే మేము ఇలా వేస్తూ ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం జనంతో. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ టు కన్క్లూడ్, ఎందుకంటే టైం కావస్తుంది. ఐ థింక్
వీ క్యాన్ టేక్ ద మెసేజ్ ఫ్రమ్ అవర్ ఎక్స్పర్ట్స్ ఆల్సో. లాస్ట్గా కంక్లూడింగ్గా ముందుగా మా సుమతి మేడం గారిని ఫస్ట్ మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఈ ఫోరం ద్వారా చెప్పండి. ఫస్ట్ నేను ఐ థ్యాంక్ టీసాట్ ఫర్ ఈ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు. నేను ఆఫీస్లో ఆ పని చేసే దానికన్నా పిల్లలతో ఉండి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారంటే ఆ రోజు నేను ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఈరోజు అలా ఉంటుంది నాకు. బట్ సేయింగ్ దిస్ నేనేమంటున్నానంటే పిల్లల్ని మనం ఇప్పుడు అన్నారు సార్ దట్ ఎందుకు స్కూల్స్లోనే చేయాలి అన్నట్టు. యాజ్ ఇంతకుముందు మేడం చెప్పారు, పిల్లలు ఆర్ ద నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ అనమాట. అంటే ఇప్పుడు మేము వీఆర్ ఫినిష్డ్ విత్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. కానీ మీరైతే ఇంకా మేము ఇచ్చిన మా ఎక్స్పీరియన్స్ మేము మీకు షేర్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడున్న ఇంకా అవేర్నెస్ని దాంట్లో మీరు పెట్టుకొని మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ మీరు చేయొచ్చు. అండ్ వన్ థింగ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎందువల్ల కోవిడ్ వచ్చింది, అండ్ దాని తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మేము వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ టెస్ట్ చేసినప్పుడు మీరే చూశారు ఎయిర్ ఎంత క్లీన్గా ఉండింది అనమాట. సో ఎవ్రీథింగ్ అన్నిటికీ కారణం లెట్ ఇట్ బి పొల్యూషన్ అన్నా ఉండవండి, ఏ ప్రాబ్లం అన్నా ఉండనివ్వండి, దానికి హ్యూమన్స్ వీఆర్ ద ప్రాబ్లం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఐ వాంట్ టు కన్క్లూడ్ మై రికమెండేషన్స్. బర్డ్స్ లేకపోతే మన వరల్డ్ ఒక 3 monthsలో ఎక్స్టింగ్విష్ అయిపోతుంది అన్నట్టు అన్నారు. ఎందువల్ల? బికాస్ బర్డ్స్ క్యారీ ద పోలన్ గ్రెయిన్స్, అది పాలినేషన్ అవుతుంది, అందువల్ల మనకి ఫర్టిలైజేషన్ అవుతుంది, చెట్లు పెరుగుతాయి, మనకి ఆహారం దక్కుతుంది. సో బర్డ్స్ లేకపోతే దేర్ వేర్ వి గో. లైక్ వైజ్ సో మెనీ అనిమల్స్ అవన్నీ లేకపోతే కూడా దే హ్యావ్ సమ్ టైం పీరియడ్. అవి లేకపోతే ఇంకా లిటరల్గా ఎన్వైరన్మెంట్ ఇది అవుతుంది. అదే మనిషి లేకపోతే ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. సో వీ నో వేర్ వీఆర్, మనకి తెలుసు మనది స్టేక్ ఎంత ఎన్వైరన్మెంట్కి ఇది అన్నట్టు. సో ఆ రకంగా నేను అందరి పిల్లల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, అకాడమిక్స్ ఇస్ వన్ పార్ట్, అది మీకు నాలెడ్జ్ని ఇస్తుంది, కానీ మీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇలాంటి ఇది లైఫ్ స్కిల్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాము. వై డోంట్ యు టేక్ దిస్ యాజ్ ఎ లైఫ్ స్కిల్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ అన్నమాట. సో దీని నుంచి ఇప్పుడు ఉన్న జనరేషన్కి సో మెనీ ఆపర్చునిటీస్, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ హార్వెస్టింగ్ మీదనే యూ ఆల్ క్యాన్ మేక్ ఒక లైఫ్ స్కిల్, ఒక బిజినెస్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎకానమీ వస్తుంది అనమాట. సో అలాంటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ దాని మీద మీరు ఫోకస్ చేసుకొని మీ లైఫ్, మీ కెరియర్ బిల్డ్ చేసుకుంటే అది ఎన్వైరన్మెంట్కి బెనిఫిట్ అవుతుంది, మీ లైఫ్ పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది. నాట్ ఓన్లీ లైఫ్ స్కిల్, ఇట్ ఇస్ సోషల్ స్కిల్. ఎగ్జాక్ట్లీ, సోషల్ స్కిల్ కూడా అవుతుందండి. సో దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్. దీని నుంచి మీకు ఏదన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటే దాని నుంచి తీసుకొని యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ డూ దట్. అండ్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మీకు ఏదైనా కావాలంటే కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్నాయండి. మా 10 districts లో ఉన్నాయి, రీజనల్ ఆఫీసర్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ రీజనల్ ఆఫీసర్స్ ఉంటారు. సో అక్కడ కూడా, కానీ మీరు మొన్న ఒక ఇదే అడిగారు లెబారెటరీస్ ఎక్కడ ఉంటాయి అన్నట్టు. లెబారెటరీస్ మాత్రం మాకు హోల్ ఆఫ్ తెలంగాణలో 3 చోట్ల ఉన్నాయండి. సనత్ నగర్ హైదరాబాద్ లో ఒకటి, రామచంద్రాపురం వరంగల్ లో ఉంటుంది అన్నమాట. సో అక్కడ మేము స్టూడెంట్స్ కి కూడా వాళ్ళకి ఏదన్నా శాంపుల్స్ వాళ్ళకి అకాడమిక్ వైజ్ కావాలి అంటే దే కెన్ అప్రోచ్. ఓకేనండి. వి డూ హ్యావ్ వసంత లక్ష్మి గారు మేడం గారు, కన్క్లూడింగ్ గా ఏం సందేశం ఇస్తారు 1 or 2 minutes లో? అందరికీ, చిన్నారులందరికీ ఒకటేంటంటే ఒక రిక్వెస్ట్, ఇందులో ఎవరు సీఎం ఉన్నారు, ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ పిఎం కూడా ఉండొచ్చు, ఫ్యూచర్ ఎమ్మెల్యేస్ ఉండొచ్చు, ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ మీలో ఉన్నారు అనుకొని మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు నేర్చుకున్న ప్రతిదీ, మీరు ఇంప్లిమెంట్ చేసిన యాక్షన్లో వాటర్ కన్జర్వేషన్ కానీ ఏది కానీ అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో. రెండవది ఏంటంటే, భారతదేశంలో ఏదైతే మనం మన డెఫిషియన్సీ ఆర్ వీక్నెస్ అని ఫీల్ అవుతున్నామో అది మన స్ట్రెంగ్త్. 8 billion పాపులేషన్లో 1 billion పాపులేషన్ ఇండియాలో ఉంది. ఏదైతే మార్పు ఇండియాలో జరుగుతుందో ప్రపంచం మొత్తం మారినట్టే గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన ప్రతిదీ, మీరు ఒక చిన్న ఫోటో దిగి, మీరు చెట్టు పెట్టింది, మీరు అప్లోడ్ చేసిన డేటా ఏదైతే ఉందో, మీరు చేసిన చిన్న పని ఏదైతే ఉందో, అది ప్రపంచానికి
ఒక మార్పు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రకృతి ఆల్రెడీ మనని గొప్పోళ్ళగా సృష్టించింది. ప్రకృతిలో అన్ని జీవరాశుల్లోకి అత్యంత ప్రాధాన్యత మనకిచ్చింది. మనకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సీఎం పోస్ట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, పిఎం పోస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అట్లనే మనుషుల దగ్గర నుంచి ప్రతి జీవరాశిని కొంత ఎక్స్పెక్టేషన్, అంటే మనం వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ప్రకృతి వనరులను కాపాడవలసిన బాధ్యత మనకుంది. వాటి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, విత్ దిస్ మెసేజెస్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ అవర్ అప్పారావు గారు, డిఎస్ఓ ఆఫ్ మహబూబాబాద్, పర్టికులర్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వసంతలక్ష్మి మేడంకు, తర్వాత సుమతి మేడంకు, అదేవిధంగా అప్పారావు గారికి, మా సురేందర్ ఫ్యాకల్టీ మెంబర్కు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐ థింక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రాష్ట్ర ఆవిష్కార్ సప్తాహ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సామాజిక సమస్య, ఒక సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంను జయప్రదం, అంటే మీరు చేసే యాక్టివిటీస్ ద్వారా, మా ప్రోగ్రాం జయప్రదం కాదు, మీరు చేసే యాక్టివిటీస్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుంచుతారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ గెస్ట్స్, పర్టికులర్లీ డాక్టర్ జె సుమతి గారు అండ్ వసంతలక్ష్మి గారు, అండ్ ఆల్సో అప్పారావు అండ్ సురేందర్, అండ్ ఆల్సో ద టీసాట్ ఫర్ ఆర్గనైజేషన్. టీసాట్ వారికి కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి ప్రోగ్రాము మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ మాధ్యమం ద్వారా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను ప్రొపగేట్ చేయడం, ఆ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నమస్కారాలు.